ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుత్థానపు ఆరాధనకి పాల్గొనినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన ఆ ప్రేమ వందనాలు. అందరికీ వందనాలు. సేవకులకు కూడా నా వందనాలు. నా యేసయ్య మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. మిమ్మల్ని అందరినీ ఆత్మలో అభివృద్ధి పరచునుగాక. ఆయన ఆగమమునకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచునుగాక. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి ప్రభుకి. చాలా మంచిది. చాలా సంవత్సరాల తర్వాత మరలా మీ మధ్యలోకి రావడానికి, మీతో కలిసి ప్రభుని ఆరాధన చేయడానికి, ప్రభు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవడానికి కృపగల దేవుడు నాకెంతో సహాయం చేసి ఉన్నాడు. అందును బట్టి ప్రభుకి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరిచినటువంటి సంఘ కాపరిగా ఉన్న ఇమ్మానుయేలు పాస్టర్ గారికి కూడా నిండు మనస్సుతో నా ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నారు. మీ పాస్టర్ గారు లేరని మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీ పాస్టర్ గారు మచిలీపట్నం సంఘాన్ని బలపరచడానికి దేవుని యొక్క వాక్యముతో మరింతగా స్థిరపరచడానికి దేవుడు ఆ ప్రాంతానికి, ఆ సంఘానికి ప్రభు తోడుకొని వెళ్ళాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చాలా మంచిది. అందరూ బాగున్నారా? బాగున్నామన్న వాళ్ళు అలీలియా చెప్పండి. చాలా బాగున్నామయ్యా అన్న వాళ్ళు గట్టిగా అలీలియా చెప్పండి. చాలా మంచిది. మీ కొరకు ప్రతిరోజు నేను ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని చూసినప్పుడల్లా బైబిల్లో ఒక సంఘం నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే నేను చాలా సంఘాల్లో పరిచర్య చేశాను, కానీ పిడుగురాల్లో సేవ చేశాను. అయితే పిడుగురాళ్ళ సంఘాన్ని చూసినప్పుడల్లా నాకు బైబిల్లో మాసిదోనియా సంఘం ఒకటి ఉంది. ఆ మాసిదోనియా సంఘం గుర్తొస్తుంది. ఆ మాసిదోనియా సంఘం ఏ విధంగా అయితే మొదట దేవునికి, ఆ తర్వాత దైవ సేవకులకి ఎలా అప్పగించుకున్నారో, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం గొప్పదిగా ఎలా మార్చబడి ఉందో, అలాగే వారు మహాశ్రమలలో కూడా దేవుని ఏ విధంగా వెంబడించి ఉన్నారో, అలాంటి పరిస్థితులన్నీ కూడా దేవుని మీద, దైవ సేవకుల మీద మీకున్న ప్రేమ చాలా ఎక్కువ. పరిచర్య ఎడల మీకున్నటువంటి అధికమైన ఆసక్తి కూడా మీకు ఎక్కువ. కనుక మీ ప్రేమను ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీరు నా కోసం చేస్తున్న ప్రార్థనని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రోజున ఈ సేవలో ఈ విధంగా నిలబడి దేవుని కొరకు, దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడుతూ ఉన్నాను అంటే ఈ పిడుగురాల సంఘస్థులు చేస్తున్న ఒక ప్రార్థన కూడా ఒక భాగం అని చెప్పుటలో సందేహమేమీ లేదు. మీరు నా కొరకు చేస్తున్నటువంటి ప్రార్థన, మీరు చూపిన ఆ ప్రేమ ఈరోజు ఈ సేవలో నిలబడడానికి ఒక భాగముగా నిలిచి ఉందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అందును బట్టి మీకు అందరికీ నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఒక దైవ సేవకునిగా, దేవుని ప్రతినిధిగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ మీద, మీ కుటుంబాల మీద, మీకు కలిగిన సమస్తం మీద నిలిచి ఉండునుగాక. మరింతగా నా దేవుడు మిమ్మల్ని పెక్కుగా ఆశీర్వదించునుగాక. 1000 రెట్లుగా నా దేవుడు అభివృద్ధి పరచునుగాక. నా దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాలు, మీ కుటుంబాలు నా దేవుడు చెయ్యునుగాక. దైవ సేవకుల ఎడల చూపిన ప్రేమ, దేవుని ఎడల చూపిన ప్రేమ, చేసిన కార్యాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడైన వాడు కానే కాదు. దానికి తగిన ప్రతిఫలములని నా దేవుడు ఇప్పటికే అనేక మంది జీవితాల్లో కలుగు చేశాడు. రాబోయే కాలములో కూడా ఆయన కలుగు చేయుటకు శక్తిగల దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా మరొకసారి నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆత్మలో వర్ధిల్లింప చెయ్యునుగాక. మీరు ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయములలో సౌఖ్యముగా కనబడుదురుగాక. గట్టిగా చప్పలు కొట్టండి. వర్తమానం విందాం. స్తోత్రం, 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 స్తోత్రం. నేను మీ కొరకు ప్రార్థన చేశాను, ప్రభువుని అడిగాను, ఒక మాట మీతో చెప్పమని ప్రభు నాకు ప్రేరేపించాడు. అందుకని ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని కోరుకొని మీ దగ్గరికి నేను వచ్చి ఉన్నాను. తప్పనిసరిగా నా దేవుడు మనందరితో చక్కగా మాట్లాడునుగాక. వినగల చెవిని దేవుడు మనకు దయచేయునుగాక.
గ్రహించగలిగిన హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి మాట మన మనస్సులో ముద్రించబడునుగాక. ప్రతి మాట మన హృదయములో స్థిరపరచబడునుగాక. ప్రతి మాట మన ఆశీర్వాదానికి బాటగా వేయబడునుగాక. చదవండి లూకా సువర్తమానం 1వ అధ్యాయం 67, 68 వాక్య భాగాలని నేను చదువుతున్నాను. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగ చేసెను. గడికి చప్పట్లు కొడదాం ఒకసారి ప్రభుకి. ఇక్కడ ఒక దైవ సేవకుడు మనకు కనబడుతాడు, ఒక యాజకుడు మనకు కనబడుతాడు. ఆ యాజకుని పేరు జకర్యా అని బైబిల్ సెలవిస్తున్న చక్కని మాట. జకర్యా, ఎలిజబెత్ అనే దంపతులు ఉన్నారు. వారు సేవ చేస్తున్న సేవకులు. యాజకుడు ఆయన వంతు ప్రకారంగా ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా కుడివైపున దూత నిలిచి, నీ ప్రార్థన వినపడింది, భయపడకు, నీకు ఒక కుమారుణ్ణి నేను అనుగ్రహించబోతున్నాను. ఆ కుమారుడు పుట్టుట ద్వారా అనేక మంది సంతోషాన్ని వ్యక్తపరచబోతూ ఉన్నారు. అనేక మందిని దేవుని వైపు త్రిప్పడానికి, అలాగే పిల్లల హృదయాలు తండ్రి తట్టు తిప్పబడ్డానికి, అవిధేయులైన వారు దేవుని తట్టు వాళ్ళ హృదయాలు తిప్పడానికి ఇతరొక సాధనముగా ఉంటాడు అని నిండు వృద్ధాప్యములో ఉన్న జకర్యా సేవకుడికి దూత ప్రత్యక్షమే చెప్పిన మాట. కాస్త అవిశ్వాసాన్ని చూపించాడు, అందుకే నోరు మూతబడిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు, ఎలిజబెత్కి మూగ సైగలతో మాట్లాడాడు. ఆ మూగ సైగలు అర్థం చేసుకున్నటువంటి ఎలిజబెత్ నోరెల్లబెట్టింది. ఎందుకయ్యా సేవ చేస్తూ ఎందుకు అవిశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు? నీ అవిశ్వాసాన్ని బట్టి నీ నోరు మూతవేయబడింది కదా, మరి నోరు ఎప్పుడు తెరవబడుతుందయ్యా అంటే నెరవేర్చబడినప్పుడు నీ నోరు తెరవబడుతుందని దూత చెప్పాడు అన్నాడు. ఇంచుమించుగా 9 మాసాల పాటు కూడా ఈ జకర్యా మూగవాడిగానే కనపడ్డాడు. ఆ తర్వాత జకర్యా భార్య అయిన ఎలిజబెత్ గర్భము తెరవబడినట్లుగా, నవమాసాలు నిండినట్లుగా, ఓ చక్కని కుమారుడు పుట్టినట్లుగా, ఆ పుట్టిన కుమారుడికి ఏం పేరు పెడదామని, యోహాను అని పేరు పెడదామని చెప్పి వీళ్ళందరూ అనుకున్న ప్రకారంగా పలక తీసుకుని వెళ్ళి జకర్యా దగ్గరికి వెళ్తే ఆ జకర్యా కూడా ఏమని పేరు రాశాడండి? యోహాను అని పేరు రాసినట్లుగా వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి దేవుణ్ణి స్తుతించి పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దేవుని భయముతో నింపబడినట్లుగా లేఖనాలు సెలవిస్తున్న చక్కని మాట. అయితే మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటి అని గనక మనం చూడగలిగితే, జకర్యా ఆత్మ పూర్ణుడిగా మార్చబడి ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఒక ప్రవచనం బయలుపరచబడింది. ఏమిటా ప్రవచనము అని చూడగలిగితే, ఇశ్రాయేలు దేవుడు, మన ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి నొందునుగాక అని తన ప్రవచనాన్ని ప్రారంభించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఆ తర్వాత మాటలన్నీ కూడా మనము చూడగలిగితే, ఆ ప్రవచనములు రాయబడిన మాటలన్నీ కూడా చాలా చక్కగా సుస్పష్టముగా వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుడు తన ప్రజలకి ఆయన దర్శనమిచ్చి
తన ప్రజలందరినీ కూడా ఆయన విమోచన కలుగ చేయబోతున్నాడని, జీవిత కాలమంతా కూడా మరణ భయము చేత పీడించబడుతున్న వారికి, శత్రు భయముతో నడిపించబడుతున్న వారికి ఆయన తన ప్రజలందరికీ ఆయన కలువరి శిలువ రక్తము ద్వారా, ఆయన శిలువలో మరణించుట ద్వారా, ఆయన కాచిన అమూల్యమైన పరిశుద్ధమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము ద్వారా వాళ్ళందరూ కూడా విమోచించబడతారని, వారికి దేవుడు రక్షణను కలుగు చేస్తాడని, వారు పరిశుద్ధముగా నీతిగా ఆయన సన్నిధిలో వారందరూ కూడా సేవించడానికే ఆయన రక్షణని కలుగు చేసి ఉన్నాడని ప్రవచన రీతిగా అనేక మాటలు మాట్లాడి ఉన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్క మాట ఈ పూట మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. ఏమిట ఆ మాట అంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు చెప్పలు గట్టిగా స్తుతింపబడునుగాక, స్తుతింపబడునుగాక అన్నాడు. ప్రవచన రీతిగా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే అక్కడ రాయబడిన మాట ఇశ్రాయేలు దేవుడు. ఏ దేవుడు అండి? కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగాను. మన దేవుడు ఎవరు? మనము స్తుతించుచున్న దేవుడు ఎవరు? మనం ఆరాధించుచున్న దేవుడు ఎవరు? మనము సేవించుచున్న దేవుడు ఎవరు? మన ఆరాధ్య దైవము ఎవరు? ఇశ్రాయేలు దేవుడు అని ప్రవచన రీతిగా జకరియా ప్రవచన రీతిగా ఆత్మపూర్ణుడిగా మాట్లాడిన మాట. ఈ ఉదయకాలం దేవుని సముఖానికి వచ్చిన మనమందరము కూడా ఆయన సన్నిధిలో చక్కగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ, పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన చేతులెత్తి, పవిత్రమైన హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆయన్ను ప్రేమించుచు ఆయన ఆరాధించుచున్నాము గనక ఆయన ఎవరు అంటే ఆయన ఇశ్రాయేలు చెప్పాలి. ఆయన ఎవరండి? ఇశ్రాయేలు దేవుడు అని రాయబడింది. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు కూడా కొందరి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడయ్యా అంటే, నేను అబ్రహాము చెప్పండి, గట్టి చెప్పండి, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని మాట్లాడతాడు. వారి దేవుడను అని అనిపించుకోవడానికి నేను ఎప్పటికీ ఎన్నటికీ సిగ్గు పడను అని కూడా ప్రభు చెప్తాడు. కానీ మరలా ఇక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడు అనే మాట కూడా రాయబడింది. ఈ ఇశ్రాయేలు దేవుడు అనే మాట ఎక్కడ ఆరంభించబడింది అని గనక మనం చూడగలిగితే చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 28వ వాక్యం చూద్దాం ఒకసారి. ఇప్పుడు 33:20 చూడండి, ముందు మాట చూడండి. 33:20 చివరి మాట. అక్కడ ఒక బలిపీఠము కట్టి దాని ఏల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. పుట్టినోట్లో ఏమని రాసుండి? ఇశ్రాయేలు దేవుడే. కొడు చప్పలు గట్టిగాను, గట్టిగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు. చూడండి, యాకోబు తన ఇంటిని వదిలిపెట్టి మేనమామ ఇంటికి వెళ్ళాడు. మేనమామ ఇంటికి వెళ్ళిన వాడు ఆ మేనమామ ఇంట్లో ఊడిగం చేయడం ప్రారంభించాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేలుని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత లేయాను కూడా పెళ్లి చేసుకున్నాడు. చాలామంది కుమారులు పుట్టారు, కుమార్తెలు కూడా పుట్టినట్లుగా బైబిల్ సెలవిస్తున్న మాట. దేవుడు పలు పర్యాయాలు యాకోబుతో మాట్లాడాడు. యాకోబు, బయలుదేరు, నీ సొంత ఇంటికి వెళ్ళు. ఎక్కడ నీకు కనపడ్డానో, ఎక్కడ నీతో మాట్లాడానో అక్కడ బలిపీఠము కట్టి అక్కడ ఎక్కడ మొక్కుబడి చేసుకున్నావో ఆ మొక్కుబడి తీర్చడానికి బయలుదేరి వెళ్ళు అని పలు సందర్భాలలో యాకోబుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక రోజున యాకోబు కూడా తన సొంత ఇంటికి బయలుదేరదామని ఇంచుమించుగా 20 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంటికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వెళుతున్నటువంటి ఆ సమయంలో ఒక కబురు వినపడింది. ఏమిటా కబురు అంటే, మీ అన్న ఏశావు 400 మందిని తీసుకొని నీకు ఎదురుగా వస్తున్నాడు అనే మాట వినపడింది. ఎప్పుడైతే ఆ మాట వినబడిందో గుండెలో గుబులు ప్రారంభించబడింది, మనసులో కలవరం ప్రారంభించబడింది, బీపీ డౌన్ అయిపోయింది, షుగర్ కూడా డౌన్లోకి వచ్చింది, కాలు చేతులు ఆడట్లేదు. ఎందుకయ్యా అంటే 20 సంవత్సరాల క్రితం వాళ్ళ అన్నను మోసం చేసి
జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. వాళ్ళ అన్నను మోసం చేసి ఆస్తి మొత్తం తన పేరున వ్రాయించుకున్నాడు. ఇప్పుడు ఏశావు 400 మందిని తీసుకొని వస్తున్నాడంటే తప్పనిసరిగా నన్ను లేపేయడానికే ప్లాన్ వేసినట్టున్నాడు, నన్ను చంపడానికే ప్లాన్ వేసినట్టున్నాడు. అప్పుడు ఒక్కరినే తప్పించుకొని పారిపోయి వచ్చాను. ఇప్పుడు 4 ఉన్నారు, భార్యలు 13 మంది పిల్లలు, 12 మంది పిల్లలు కూడా కనబడుతున్నారు. ఇప్పుడు నా సంతానాన్ని, ఆస్తి మొత్తాన్ని నాశనం చేస్తాడేమోనని ప్రాణ భయాన్ని గుప్పెట్లు పెట్టుకొని ఆస్తిని 3 భాగాలుగా చేసి చివరికి వంగి వంగి దండాలు పెట్టుకుంటూ వాళ్ళ అన్న దగ్గరికి వచ్చాడు. అయితే యాకోబు అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. ఏశావు చంపేస్తాడేమోనని యాకోబు అనుకున్నాడు. కానీ ఏశావు ఏమనుకున్నాడు? నా తమ్ముడు తిరిగి వస్తున్నాడు అని డీజే పార్టీ పెట్టుకొని, డీజే సౌండ్ పెట్టుకొని వస్తున్నాడు. ఎవరు? ఏశావు. తన తమ్ముడు కనపడగానే మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు, ప్రేమతో పలకరించుకున్నారు, ఒకరినొకరు చూసుకున్నాడు. అంత అయిపోయిన తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తన ప్రాణం విమోచించబడిందని, తన ప్రాణాన్ని దేవుడు రక్షించాడని ఒక ప్రాంతానికి వెళ్ళి, సుక్కోతు అనే ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ తన ఇల్లు కట్టుకొని అక్కడ పశువులకు పాకాలు వేసి అక్కడ నిలిచి ఉండి అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠాన్ని కట్టిన తర్వాత దేవునికి ఒక చక్కని పేరు పెట్టాడు. ఏమిటా పేరంటే ఇశ్రాయేలు దేవుడే. గట్టి చెప్పండి ఆ మాట. ఇశ్రాయేలు దేవుడే దేవుడు, మరొక దేవుడు లేడు. నా ప్రాణాన్ని విమోచించినవాడు, నా ప్రాణాన్ని రక్షించినవాడు, శత్రువుల చేతుల నుంచి నన్ను విడిపించినవాడు, నాకు రక్షణను కలుగ చేసినవాడు, నాకు ప్రాణభిక్ష పెట్టినవాడు అని ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టి అక్కడ ఆయనని స్తుతించినట్లుగా, ఆయనని ఘనపరిచినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ తర్వాత మీరు బైబిల్ చదువుకుంటూ వెళితే ఆయన కూడా ఇశ్రాయేలు దేవుడుగా ఆయన పిలిపించుకోవడానికి కూడా ఏమయ్యాడు? ఆయన ఇష్టపడ్డాడు. ఆయన నేను ఇశ్రాయేలు దేవుడను అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే ప్రవచనాల్లో కూడా రాయబడి ఉంటుంది, ఆయన ఇశ్రాయేలు దేవుడని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని కూడా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. యెషయా గ్రంథంలో కూడా మనము చదువుకుంటూ వెళితే ఇశ్రాయేలు నీవు నా సేవకుడవు, నేను నిన్ను సృజించిన వాడని, నిన్ను నిర్మించిన వాడని, నేను నిన్ను మరచిపోను అని చెబుతాడు. ఇశ్రాయేలు నీలో నన్ను మహిమపరుచుకుంటాను అని మాట్లాడాడు. ఇశ్రాయేలు నువ్వు భయపడవుకు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని కూడా మాట్లాడాడు. అంటే దేవుడు కూడా ఇశ్రాయేలు దేవుడు అని పిలిపించుకోవడానికి, ఇశ్రాయేలు దేవుడిగా ఆయన ఉండడానికి, ఇశ్రాయేలు దేవుడిగా ఆయన ఆరాధించబడడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. ఈ శుభవేళ దేవుని సముఖానికి వచ్చిన మనందరి జీవితంలో కూడా నా యేసయ్య ఎలా ఉండబోతున్నాడు, ఎలా ప్రత్యక్షము కాబోతున్నాడు అంటే ఇశ్రాయేలు దేవుడిగా ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. కొడుచబలి గట్టిగాను ఇశ్రాయేలు దేవునిగా ఆయన మన మధ్యలోకి దిగవచ్చి ఉన్నాడు. ఇశ్రాయేలు దేవునిగా ఆయన మన మధ్యలో నివాసము చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవునిగా ఆయన మన మధ్యలో సంచరించుచు ఉన్నాడు. ఇశ్రాయేలు దేవునిగా ఆయన నీతో కూడా రాబోతున్నాడు. కొడుచబలి గట్టిగా. ఇశ్రాయేలు దేవుడే దేవుడు, మరొక దేవుడు లేడు. జకర్యా ఆత్మ పూర్ణుడిగా ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతినొందును గాక, ఆరాధించబడును గాక, ఘనపరచబడును గాక, గొప్ప చేయబడును గాక, కొనియాడబడును గాక అని ఆయన ఆరాధన చేస్తూ ఉన్నాడు జకర్యా. ఇప్పుడు జకర్యాను గనక ఇంటర్వ్యూ గనక మనం చేసామనుకో, ఏం చేస్తే జకర్యా గనక ఇంటర్వ్యూ గనక చేసావనుకో, హలో జకర్యా గారు, ఆత్మ బాగా వచ్చినట్టుందే, బాగా ఎగిరినట్టున్నావే, భాషలు కూడా బాగానే మాట్లాడినట్టున్నావే, నాలుక కూడా సడలింది, నోరు కూడా పెకిలింది, గట్టిగానే ఆరాధన చేసావు. నువ్వు ఆరాధన చేసేటప్పుడు ఒక మాట అన్నావయ్యా. ఏమిటా మాట? ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని అన్నవయ్యా. ఇశ్రాయేలు దేవుడు ఎందుకు స్తుతింపబడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడు ఎందుకు ఆరాధించబడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడు ఎందుకు గొప్ప చేయబడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుని మనం ఎందుకు ఆరాధన చేయాలి? ఇశ్రాయేలు దేవుని ఎందుకు మనం మహిమపరచాలి? ఇశ్రాయేలు దేవుని ఎందుకు మనం స్తుతించాలి అనే సంగతి గనక
మనము కనుక జకర్యాను కనుక అడిగితే జకర్యా ఒక 3 విషయాలు మనతో చెబుతాడు. ఆ విషయాలను బట్టి మనము కూడా ఇశ్రాయేలు దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించుదుముగాక, గణపరచుదుముగాక. మరలా చెబుతున్నాను, మన దేవుడు ఎవరు? నిద్రలో లేపిన చెప్పాలి మీరు. ఎవరాయన? ఇశ్రాయేలు దేవుడు. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు దేవుడు ఎందుకు ఆరాధించబడుతున్నాడు? ఇశ్రాయేలు దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తే ఆయన మనం ఏం చేయాలి? ఇందాక సాక్ష్యాలు చెప్పమంటే ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్పారు. కడుపులో గడ్డలు ఉన్నాయి, కరిగిపోయాయి, ప్రమాదం నుంచి తప్పించబడ్డం, ప్రభువానికి స్తోత్రం, యేసయ్యకు స్తోత్రం అని చెప్పారు. అంటే ఇశ్రాయేలు దేవుని కూడా స్తోత్రం అని చెప్పారంటే ఇశ్రాయేలు దేవుడు ఏదో చేశాడుగా, ఏదో చేసి ఉంటాడుగా. చెయ్యకపోతే స్తోత్రం అని చెప్తారా? చెప్పరుగా. మరి ఇశ్రాయేలు దేవుడు ఏం చేశాడు, ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు, ఏం చేసి ఉన్నాడు అనే సంగతిని ఒక 3 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేలు దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఏదో ఒకసారి గట్టిగా చప్పట్లతో గట్టిగా. ఓకే, ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడతాను. నేను చెప్పే ప్రతి చోట కూడా ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు అనే మాట మనకి వినబడుతుంది. పలు సందర్భాల్లో కూడా ఇశ్రాయేలీయుల దేవుడు అనే మాట కూడా మనకి వినబడుతుంది. ఇశ్రాయేలు సంతానమే ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు దేవుడు, ఇశ్రాయేలీయులకు కూడా ఏమయ్యాడు? దేవుడు అయ్యాడు. ఎవరు ఇశ్రాయేలు అనుకున్నారు గాక, యాకోబుకి 3 పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు అండి చెప్పండి అమ్మా. ఏది మీకు ఇంట్లో పేరు, ముద్దు పేరు ఒకటి, సంఘంలో పిలుచుకునే పేరు ఒకటి, స్కూల్లో ఉండే పేరు ఒకటి. ఏంటంటే ఆ ఇంటి దగ్గర ఏమో నాని ఏదో పెట్టుకుంటారు, చర్చిలో ఏమో టైటస్ అని పెట్టుకుంటారు, స్కూల్లో పోతే వెంకటేశ అని పెట్టుకుంటారు. ఎందుకంటే 3 పేర్లు ఉన్నాయి కూడా. యాకోబు ఒక పేరు, రెండవది యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసిన తర్వాత ఇశ్రాయేలు అని పేరు వచ్చింది, మూడవది యెషూరూను. ఏ పేరండి? యెషూరూను అనే పేరు కూడా యాకోబుకు 3 పేర్లు ఉన్నాయి. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, యాకోబు ఆయనే, ఇశ్రాయేలు ఆయనే, యెషూరూను ఆయనే. కొంతమందికి ఒక అబ్బాయి పరిచయం చేసే అబ్బాయిని అడిగా, ఎరా అబ్బాయి యాకోబు ఇశ్రాయేలు ఏమవుతారయ్యా అంటే, ఇంకెవరన్నా? వాళ్ళిద్దరు అన్నదమ్ములన్నా అన్నాడు. అన్నదమ్ములన్నా అన్నాను. ఎట్లా మామాలు అనలే. అందుకని యాకోబు అన్నా, ఇశ్రాయేల్ అన్నా, యెషూరూను అన్నా ఒకడే. యాకోబు దేవుడును నేను అని మాట్లాడతాడు, ఇశ్రాయేలు దేవుడు కూడా ఆయనే, నా సేవకుడైన యెషూరూను అని కూడా ఆయన మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఎందుకు స్తుతింపబడుతున్నాడు, ఇశ్రాయేలు దేవుడు చేసే కార్యాలు ఏమిటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఒక 3 విషయాలు చెప్తాను. మొదటి మాట, సమూయేలు రాసిన మొదటి గ్రంథం మొదటి అధ్యాయం, మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 17వ వాక్య భాగాన్ని ఒకసారి ఇప్పుడు చదవండి. మీరు బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరచి జాగ్రత్తగా చూడాలి, చదవాలి, వినాలి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము. గుర్తుపెట్టుకోండి, కింద గీత గీసి పెట్టుకోండి. ఏ దేవుడు? మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం, ఎవరిని మనం స్తుతిస్తున్నాం? ఇప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి? ఆ మాట గుర్తుపెట్టుకోండి. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో. ఏ దేవునితో? ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప నొందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తాని దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖాముఖిగా ఉండుట మానెను. కొడు సభలు గట్టిగా ప్రభువుకి, గట్టిగా. ఇప్పుడు మనం చదివిన ఆ మాటలో మనం ఆరాధిస్తున్న యేసయ్య, మనము స్తుతించుచున్న యేసయ్య, జకర్యా ఆత్మ పూర్ణుడై ప్రవచనమెత్తి ఆరాధించిన దేవుడు ఎవరై అంటే ఇశ్రాయేలు
దేవుడు అని. ఇశ్రాయేలు దేవుని ఎందుకు ఆరాధన చేశారు అని కనుక మనము చూడగలిగితే అక్కడ రాయబడిన మాటలో చక్కని మాట మనకు వినపడింది. కాస్త చరిత్ర మీతో చెప్తాను. ఇలాగే ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో సంతానము లేక నిందల అవమానాలతో నడిపించబడుతున్న ఒక సహోదరి కూడా కనబడుతుంది. ఆమె పేరు చెప్పగలిగాడు, ఆమె పేరు హన్నా. హన్నా అని మనకు తెలుసు. ఎల్కానా, హన్నా అని దంపతులు ఉన్నారు. ఆ దంపతులకి సంతానం లేదు. ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, చేతి నిండా డబ్బు ఉంది, ఒంటి నిండా బంగారం ఉంది, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, చక్కగా బంగ్లాలు ఉన్నాయి, తిరగడానికి కార్లు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఏం లేదండి, చెప్పరేంటండి, సంతానం లేదు. సంతానం లేకపోతే నిందల అవమానాల చేత నడిపించబడుతున్నారు. లోకులు కాకుల్లాగా పొడుస్తూ ఉన్నారు. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తు ఉన్నా, బీరవనడ పట్టుచీరలు ఉన్నా ఏంటి కట్టుకోలేని పరిస్థితి. ఎందుకని ఏ ఫంక్షన్కి వెళ్దామన్నా, ఏ పెళ్ళికి పోదామన్నా ఎంతమంది అమ్మాయి పిల్లలు అంటారు, ఎటకారంతో మాట్లాడతారు. వాళ్ళు ఎటకార మాటలకి ఈ మనిషికి తూటాలాగా గుండెలో తగులుతుంటే కంటికి కన్నీళ్ళు తప్ప ఇంకేమీ రావట్లేదు. అందుకని చెప్పి ఎంత బంగారం ఉన్నా, ఎన్ని బట్టలున్నా, ఎంత ఆస్తి ఉన్నా పిల్లలు లేని కారణాన్ని బట్టి కన్నీళ్లతో కాపురం చేస్తుంది ఆ సహోదరి. ఆ తర్వాత ఎల్కానా మరొక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న ఆమెకి పిల్లలు పుట్టారు. ఆడమనిషే శత్రు అంటా ఉంటారు. నాకు కూడా తెలియదు, మీకే తెలియాలా. సొంత చెల్లెలే తన అక్కని ఏం చేసిందంట, శ్రమ పెట్టడం ప్రారంభించింది. ఆ శ్రమకు తట్టుకోలేక ఈ హన్న కన్నీళ్లతో ప్రతిరోజు ఏడుస్తూ అన్నపానాలు కూడా మానేసి చాలా కన్నీళ్లతో దుఃఖంతో కుమిలిపోతూ ఉంది. భర్త వచ్చాడు, ఏదేదో మాట్లాడాడు. ఎన్ని మాటలు మాట్లాడినా ఆమెకు ఆదరణ దొరకలేదు, ధైర్యము కలగలేదు, ఓదార్పు కూడా కలగలేదు. ఆ తర్వాత ఆమె దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీళ్లతో ప్రభు దగ్గర ఒక ప్రార్థన చేసింది. ఏమని? అయ్యా, నీ దాసురాలనైన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నాకు పిల్లలేని కారణాన్ని బట్టి లోకులందరూ కాకుల్లాగా పొడుస్తున్నారయ్యా. సొంత చెల్లెలే నాకు శ్రమ పెట్టడం ప్రారంభించిందయ్యా. చావాలని చాలాసార్లు అనుకున్నానయ్యా. చావంటే భయం వేసి వెనక్కొచ్చేసానయ్యా. అందుకనే నీ పాదాల దగ్గరికి వచ్చాను. ఇదిగో ఈ మందిరంలో చేయబడుతున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తారు కదా, మీ మనస్సు ఇక్కడే ఉంటుంది కదా, మీ నామం ఇక్కడే ఉంటుంది కదా, మీ దృష్టి ఇక్కడే ఉంటుంది కదా. అందుకని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇంతవరకు హాస్పిటల్ చుట్టూ తిరిగాను, ఏంటి హోమియోపతి వాడాను, అలోపతి వాడాను, ఆయుర్వేదం వాడాను, వనమూలికలు కూడా వేసుకున్నాను, అలాగే అడవిలో దొరికే పసురు మందు కూడా తాగాను, చివరికి మట్టి తెచ్చుకొని తిన్నాను, బూజు తెచ్చుకొని తాగాను. ఎన్ని చేసిన రోగాలు కుదర బదలేదయ్యా. ఇంగ్లీష్ మందులు కూడా వాడాను. డాక్టర్ కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు, ఏమని నీకు పిల్లలు పుట్టరని చెప్పారయ్యా. నీకు అసాధ్యమైన కార్యము ఏది లేదు, నువ్వు సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడివి, మారాని మధురముగా మార్చగలిగిన వాడివి, అలాగే నీళ్ళని ద్రాక్షరసంగా చేయగలిగిన వాడివి, నీటిని మూటగట్టగలిగిన వాడివి, నీటిలో రహదారిని పుట్టించగలిగిన వాడివి, పరిగెడుతున్న సూర్యుని ఆపగలిగిన వాడివి, నడుస్తున్న చంద్రుని నిలబెట్టగలిగిన దేవుడివి. నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు కదయ్యా. అందుకని నాకు ఒక్క మగబిడ్డనివ్వు, ఇద్దరొద్దు, ముగ్గురొద్దు, అరడజను అసలే వద్దు, ఒక్క మగబిడ్డనివ్వయ్యా. నా కన్నీళ్లు తొడవబడాలి, నా నోటి నిండా నవ్వు కలగాలి, నిత్య ఆనందం నా తల మీద పెట్టబడాలి, నా అంగలార్పు నాట్యంగా చేయబడాలి, ఆనందంతో నేను అడుగులు వేయాలి, లోకుల ఎదుట నేను ఘనముగా కనబడాలి. అందుకని నా కన్నీళ్లు తుడిచి నా ఆక్రందన, నా ఆవేదన అర్థము చేసుకొని నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా. ఇచ్చిన మగబిడ్డ నా కొరకు నేను పెంచుకోనయ్యా. నా ఇంటి పేరు కూడా పెట్టనయ్యా. నీ తీసుకొచ్చి నీ సన్నిధిలోనే ఉంచుతానయ్యా, నీ మందిరంలో ఉంచుతానయ్యా అని నెత్తి నోరు కొట్టుకుంటూ, గుండెలు బద్దలు చేసుకుంటూ, హృదయాన్ని కుమ్మరిస్తూ ఆ స్తంభానికి ఆనుకొని ఓని ఏడుస్తుంది, మౌనంగా ప్రార్థన చేసుకుంటుంది. అంతలోపల పాస్టర్ గారు విజిటింగ్కి వెళ్ళాడు, ఎండకు పోయి వచ్చినట్టున్నాడు. లోపలికి వచ్చి లోపల దిమ్మరిపోయి ఆమెను చూశాడు. చూసిన వెంటనే అపార్థం చేసుకున్నాడు. దిమ్మ తిరిగిపోయిన తర్వాత, ఆగిపోయిన తర్వాత అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్న వెంటనే ఏమంటాడో తెలుసా? అంతట ఏలి ఆమెను చూచి ఏమంటున్నాడో తెలుసా? ముందు అపార్థం చేసుకున్నాడు. ఎండను బట్టి వచ్చాడు కదా పాపం, కళ్ళు తిమ్మిరిపోయాయి, అందుకని అపార్థం చేసుకున్నాడు. కాస్త కూలబడిన తర్వాత, చల్లనీళ్ళు తాగిన తర్వాత ఏమయ్యాడు? చల్లబడ్డాడు. ఆమెను చూసి ఏమంటాడో తెలుసా? నీవు క్షేమముగా వెళ్ళమ్మా. ఎలాగా? నీవు క్షేమముగా వెళ్ళు. ఎలా వెళ్ళమంటావు పాస్టర్ గారు? క్షేమంగా
ఎలా వెళ్ళమంటావు పాస్టర్ గారండి? సంతానము లేదయ్యా, నిందలతో అవమానాలతో అల్లాడిపోతున్నానయ్యా, కన్నీళ్ళ మధ్యలో కాపురం చేస్తున్నానయ్యా, నా బ్రతుకు దినములన్నీ నా ఏండ్లన్నీ కూడా దుఃఖముతో నిట్టూర్పుతోనే నేను గడుపుకుంటూ వెళ్ళిపోతున్నానయ్యా, ఎలా క్షేమంగా వెళ్ళమంటావయ్యా అంటే వెంటనే దైవ సేవకుడు ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన ఖచ్చితంగా నిశ్చయముగా నీకు దయచేయబోతున్నాడు. కూర్చోబలి గట్టిగా గట్టిగా గట్టిగా. ఇశ్రాయేలు దేవుడు నీవు చేసుకొనిన మనవిని నీకు దయచేయబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు, నీ కన్నీలను చూచి ఉన్నాడు, నీ ఆక్రందన విని ఉన్నాడు. నిశ్చయముగా ఒక దైవ సేవకుడిగా నేను చెబుతున్నాను. ఎందుకయ్యా అంటే నా సేవకుని నోటి మాట నేను రూఢిపరుస్తానని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవుని ప్రతినిధిగా ఉన్న ఏలి, దేవుని సేవ చేస్తున్న ఏలి తన నోటి మాటతో చెబుతున్న మాట, అమ్మా నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన నిశ్చయముగా నీకు ఏం చేయబోతున్నాడు? దయచేయబోతున్నాడు అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట దైవ సేవకు నోట వచ్చిందో ఆ మాటను పట్టుకుంది ఆ సహోదరి. ఎందుకని? ఆ దేవుడు తన సేవకు నోట ఎవరి మాటను ఉంచుతాడట? నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నానని వాగ్దానం చేశాడు కదా. దైవ సేవకు నోటి నుంచి వచ్చిన ఆ మాటను పట్టుకొని ఆమె తన ఇంటికి వెళ్ళినట్లుగా ఆ రోజు నుండి ఆమె దుఃఖాముఖిగా ఉండడం. అంటే అంతకుముందు వరకు ఎట్లా ఉంది? దుఃఖముతోనే ఉంది, వేదనతోనే ఉంది, కన్నీళ్లతోనే ఉంది, బాధతోనే ఉంది, రోదనతోనే ఉంది. ఎప్పుడైతే దైవ సేవకుని నోట వచ్చిన ఆ మాటను తీసుకుందో ఆ రోజు నుండి ఆమె దుఃఖాముఖిగా ఉండడం మానివేసెను అని చెప్పింది. మానివేసెను అని రాయబడింది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భాన్ని తెరచాడు. 9 మాసాలు నిండాయి. కోరుకున్న కొడుకే పుట్టాడు. కోరుకున్న కొడుకే పుట్టాడు. ప్రార్థించినట్లుగానే ప్రార్థనకు ప్రతిఫలం దొరికింది. ఇప్పుడైతే కొడుకు పుట్టాడో పుట్టినటువంటి ఆ కొడుకుని సంకన పెట్టుకొని బంధువుల దగ్గరికి వెళ్ళింది, స్నేహితుల దగ్గరికి వెళ్ళింది, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళింది. అవమానపరిచిన వాళ్ళు, గేలి చేసిన వాళ్ళు, కృంగదీసిన వాళ్ళు, మాటల చేత సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు దేవుడు తనకిచ్చిన కుమారుని బట్టి అందరి దగ్గరికి వెళ్తుంది. అందరి దగ్గరికి వెళ్ళి చూపిస్తూ ఏమంటుందో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు నా మనవిని చెప్పు గట్టికి. ఇశ్రాయేలు దేవుడు నా ప్రార్థనని ఆలకించాడు, నా ప్రార్థన అంగీకరించాడు. ఇదిగో నా ప్రార్థనకు ప్రతిఫలం ఇదే, ఇదిగో నా ప్రార్థనకు జవాబు ఇదే. వీడు పుట్టాడు, నా నోటి నిండా ఇప్పుడు నాకేం కలిగింది? ఎవరు చేశారమ్మా? ఎలా జరిగిందమ్మా అంటే ఇశ్రాయేలు దేవుడు. కొడు చప్పలు గట్టిగా. ఆయనే నా ఫలం, ఆయనే నా ప్రార్థన ఆలకించాడు, ఆయన నాకు ఆనందాన్ని కలుగచేశాడు, ఆయన నాకు సంతోష గానముగా మారాడని చెప్పి అన్న ఎలుగెత్తి విజ్ఞాపన చేస్తుంది, ప్రార్థన చేస్తూ ఉంది. కారణం ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడు ఆమె ప్రార్థనని ఆలకించాడు. ఇశ్రాయేలు దేవుడు ఆమె మనవిని ఆలకించాడు, అంగీకరించాడు, ఆశ్చర్యమైన కార్యము చేశాడు. ఆమె కన్నీళ్లను తుడిచాడు, నోటి నిండా నవ్వును కలుగు చేశాడు. ఆమెని దేవుడు ఘనపరిచాడు, ఆమెకు క్షేమమును దయచేశాడు. ఇవన్నీ చేసింది ఎవరు? కొద్ది గట్టిగా చెప్పండి. మరి స్తుతించకుండా ఉండగలమా? ఇశ్రాయేలు దేవుని స్తుతించకుండా ఉండగలమా? ఇశ్రాయేలు దేవుని ఆరాధించకుండా ఉండగలమా? ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడు ఎవరు అంటే మన ప్రార్థన, చెప్పాలి గట్టిగా, మన ప్రార్థన ఆలకించే దేవుడు. గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, నేను ఆరాధిస్తున్న యేసయ్య ఇశ్రాయేలు దేవుడు. ఆ ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే ఆయన దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు
తిరిగి ఉన్న దేవుడు. నాకు మొర్రపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను అని వాగ్దానము ఇచ్చిన దేవుడు. అలాగే నీ పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించగలిగిన దేవుడు. నా ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే, నేను స్తుతించుచున్నా, ఆరాధించుచున్నా, నేను ఘనపరుస్తున్నా నా ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే, నా ప్రార్థనలన్నీ కూడా ఆలకించగలిగిన వాడు. నా ప్రార్థనలన్నీ ఆలకించి నా కన్నిటిని తుడవగలిగిన వాడు. నా ప్రార్థనలన్నీ ఆలకించి నా దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన వాడు. నా అంగలార్పు నాట్యముగా మార్చగలిగిన వాడు. నా నోటి నిండా నవ్వుని కలుగు చేయగలిగిన వాడు. అలాగే నా తల మీద నిత్య ఆనందాన్ని ఉంచగలిగిన వాడు. నన్ను సంతోషముతో నన్ను తిరిగి పంపగలిగిన వాడు. నా ఇశ్రాయేలు దేవుడు నా ప్రార్థన ఆలకించి నాకు క్షేమమును దయచేయగలిగిన వాడు. గుర్తుపెట్టుకోండి, వ్రాసి పెట్టుకోండి. మే నెల చివరి ఆదివారం పెంతెకోస్తు దినము ఈ రోజున ప్రభు చెబుతున్నాడు, నిశ్చయముగా ఇక మీదట నీవు చెయ్యబోతు ఉన్న ప్రతి ప్రార్థనని నా దేవుడు ఆలకించునుగాక. నా దేవుడు ఆలకించునుగాక. ఎందు నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, వ్యక్తిగత విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, సంఘము కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు ఏ ప్రార్థన అయితే దేవుని సన్నిధిలో నువ్వు చేయబోతూ ఉన్నావో, నిశ్చయముగా నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేసినా, విసుకక ప్రార్థన చేసినా, నిత్యము ప్రార్థన చేసినా, ఏక మనసుతో ప్రార్థన చేసిన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, మెలకువగా ఉండి ప్రార్థన చేసిన, కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపి ప్రార్థన చేసిన, రాత్రంతా ప్రార్థన చేసిన, మోకరించి నువ్వు ప్రార్థన చేసిన, ఖచ్చితంగా నా ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థనకి ఆయన జవాబును ఇచ్చునుగాక. నీ మనవులన్నీ నా దేవుడు నీకు దయచేయునుగాక. నా ఇశ్రాయేలు దేవుడు ప్రార్థన ఆలకించగలిగిన వాడు, కన్నులుండి చూడగలిగిన వాడు, చెవులుండి వినగలిగిన వాడు, నోరుండి మాట్లాడగలిగిన వాడు, కాళ్ళుండి నడిచి నీ దగ్గరికి రాగలిగిన వాడు, చేతులుండి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నీ ప్రార్థన మీద తన చెవులని, నీ ప్రార్థన మీద తన కన్నులను ఉంచగలిగిన వాడు. నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు ఈ మందిరములో చేయబడుతున్న ప్రార్థన, నీ కుటుంబంలో చేయబడుతున్న ప్రార్థన, వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనని నా దేవుడు ఆలకించునుగాక. ఆలకించిన దేవుడు అంగీకరించునుగాక. అంగీకరించిన దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయునుగాక. నిశ్చయముగా నా దేవుని కన్నీళ్లను తుడుచునుగాక. నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చునుగాక. నీ అంగలార్పు నాట్యముగా చేయునుగాక. నీ నోటి నిండా నవ్వును కలుగ చేయునుగాక. ఇక మీదట నీ కన్నీళ్లకు ముగింపు కలుగునుగాక. నీ కన్నుల నుంచి కారుతున్న ప్రతి కన్నీటి బొట్టుని నా దేవుడు తుడిచివేయునుగాక. తడి కన్నులతో వచ్చిన నీవు నీ కన్నుల బాష్ప బిందువులని నా దేవుడు తుడిచివేయునుగాక. నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నీకు ఆనందాన్ని కలుగ చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ మానసికంగా శారీరకంగా కృంగిపోతూ వచ్చావో, ఆ స్థలములోనే నీ తల ఎత్తుకునేటట్టుగా నా దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించిన వాడు ఇశ్రాయేలు దేవుని చప్పట్లు కూడా కనపరచండి. నా దేవుడు చేయబోతున్నాడు. నా దేవుడు చేయబోతున్నాడు. ఆయన ఇశ్రాయేలు దేవుడు. నీవు కన్నీరు కారుస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడు కాదు. నువ్వు దుఃఖముతో ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. అందుకే అంటున్నాడు, ఇక మీదట నువ్వు దుఃఖముఖిగా ఉండడం మానివేయుదువుగాక. మానివేయుదువుగాక. నీ కన్నీలకు కారణం ఏదైనా కావచ్చు. ఒకవేళ శరీరంలో ఉన్న రోగమా, కుటుంబంలో ఉన్న అసమాధానమా, ఆర్థిక పరిస్థితుల, సమస్యల, శోధనల, ఇరుకుల, ఇబ్బందుల, ఇక్కట్ల, ప్రతికూలమైన పరిస్థితుల, శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడా, శత్రు కార్యాలు నీ ఇంటి మీద పని చేస్తున్నాయా, ఏది చేసినా కలిసి రావట్లేదా, ఏ పరిస్థితుల మధ్యలో ఒకవేళ నీ కన్నులకు కన్నీరు కారుతూ ఉందో, ఇక మీదట నీ కన్నుల నుంచి కన్నీరు కారకుండా తప్పించగలిగిన దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబడినట్లుగా, నోటి నిండా నవ్వుతో నా యేసయ్యను ఆరాధించున్నట్లుగా, ఇశ్రాయేలు దేవుని గణపరచున్నట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. కొడు చొప్పులు గట్టిగాను గట్టిగాను. నిశ్చయముగా ఇక మీదట నీవు నీ కుటుంబాలు క్షేమముగా ఉండునుగాక.
కృపాక్షేమములు మీ వెంట వచ్చునుగాక. మీ ప్రాంతానికి క్షేమము కలుగునుగాక. మీ సంఘానికి క్షేమము కలుగునుగాక. క్షేమాభివృద్ధి కలుగునుగాక. మీ ప్రాణము నా దేవుడు క్షేమమును విస్తరింపచేయునుగాక. ఎవరా దేవుడు? గట్టిగా ఎవరాయనా? ఇశ్రాయేలు దేవుడు. ఇశ్రాయేలు దేవుడు అన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దైవ సేవకుడు నీ దేవుడు ప్రార్థన ఆలకించాలి అమ్మా అనొచ్చు కదా. అనలే, ఇశ్రాయేలు దేవుడు అన్నాడు. అందుకే మీరు బైబిల్లో కొంచెం లోతులోకి వెళితే ఎబ్బేజును గురించి కూడా బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది. ఎబ్బేజును గురించి కూడా బైబిల్ ఏమని రాయబడిందంటే అతని బతుకు ఎలా ప్రారంభించబడిందండి? వేదనతో ఆరంభించబడింది. ఎలా ముగించబడిందండి? ఘనతతో ముగించబడింది. వేదనతో ఆరంభించబడిన ఎబ్బేజు జీవితం ఘనముగా ముగించబడింది. ఈ వేదనకి ఘనతకి మధ్యలో ఏం జరిగిందయ్యా అంటే బైబిల్ అంటుంది, ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్ర పెట్టాను అని. ఏ దేవుడు? ఇశ్రాయేలీయుల దేవుడు. ఇశ్రాయేలీయుల దేవుడు ఎప్పుడైతే ఆయనకు మొర్ర పెట్టాడో ఎబ్బేజు వేదనని కొట్టివేసి ఎబ్బేజు ప్రార్థన ఆలకించి ఎబ్బేజుని ఎలా పెట్టాడండి? ఘనముగా నిలబెట్టాడు. నిశ్చయముగా వేదనతో ఒకవేళ నీ కుటుంబం ఉందేమో, వేదనతో నీ బ్రతుకు ఆరంభించబడిందేమో, ఇశ్రాయేలు దేవునికి నువ్వు మొర్రపెట్టు. ఇశ్రాయేలు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. నీ వేదన కొట్టివేస్తాడు, నీ బాధను కొట్టివేస్తాడు, నీ కలిగిన ప్రతి శ్రమను కొట్టివేస్తాడు. నిన్ను నీ సహోదరుల అందరికంటే ఘనముగా ఎంచబోతున్నాడు. కొడుచబలి గట్టిగా. మరొక సహోదరి కూడా మనకు కనబడుతుంది. ఆమె ఎవరయ్యా అంటే విదేశీయురాలు, అన్యురాలు, విధవరాలు. ఆమె పేరే రూతు. ఆమె విదేశీయురాలు, ఆమె అన్యురాలు, ఆమె విధవరాలు. 3 బారిపోయిన జీవితంతో అతతో కూడా ప్రయాణం చేసి బెత్లెహేముకు వచ్చిన సహోదరి, అత్తను ఇంట్లో పెట్టి పొలంలో పని చేయడానికి వెళ్ళిన సహోదరి, కష్టపడి పని చేస్తూ తన జీవితాన్ని కాపాడుకుంటున్న సహోదరి. ఆ పొలం యొక్క యజమాని అయినటువంటి బోయాజు వచ్చి రూతుతో చెబుతున్న చక్కని మాట ఏమిటి తెలుసా? అమ్మా, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? అయ్యా, నేను నీ పొలానికి వచ్చాను కదయ్యా, నీ పొలంలో నేను పని చేసుకుంటున్నాను కదయ్యా, నీ పొలంలో కాస్తో కూస్తో గోధుమలు దుల్లగొట్టుకొని ఎవరు దుల్లగొట్టుకొని ఆ వచ్చిందంతా గంజి కాసుకొని నేను మా అత్త కలిసి తాగుతున్నాం కదయ్యా అంటే, లేదమ్మా, నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కిందకు నువ్వు వచ్చావు. కూడా చపలు గట్టిగాను. అందుకని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కిందకు నువ్వు వచ్చావు. ఇక నువ్వు సురక్షితంగా ఉంటావు. నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం. నాకు బహుమానమా? నాకెందుకు వస్తుందయ్యా బహుమానం అనుకుంటూనే ఉందా. చివరికి బోయాజుకు భార్య అయింది ఏంటి. ఆ తర్వాత దావీదుకి దాదిగా మార్చబడింది. యేసు ప్రభు వంశావళిలో చేరింది. ఆమె పేరు మీద ఒక పుస్తకం కూడా రాశారు. కొడు చప్పులు గట్టిగా. ఒక అన్యురాలు, ఒక విధవరాలు, ఒక విదేశీయురాలండి. స్త్రీల మీద 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. ఒక విదేశీయురాలు, ఒక అన్యురాలు, ఒక విధవరాలు పేరు మీద ఒక పుస్తకం రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకున్నాడండి. లేకపోతే స్త్రీల సమాజం అంతా స్ట్రైక్ చేసి ఉండేదేమో, మా పేరు మీద పుస్తకాలు లేవని. అందుకనేమో ఒక రూతు గ్రంథం ఎందుకయ్యా అంటే, ఆమె ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడిని యెహోవా రెక్కల కిందికి చేరింది. అందుకనే సురక్షితముగా ఉంది, క్షేమముగా ఉండగలిగింది. అందుకనే బోయాజుకు భార్యగా మార్చబడిపోయింది. యేసయ్య వంశ వృక్షములో ఒక స్త్రీ పాత్రగా పోషించబడింది. ఎందుకయ్యా అంటే 3 బారిన జీవితాలని దేవుడు ఏం చేశాడండి? చిగురింప చేయలేదా? ఎవరైనా చెవు గట్టిగా, ఎవరైనా దుఃఖముతో ఉన్నటువంటి, కన్నీళ్లతో ఉన్నటువంటి అన్న కన్నీళ్లు తుడిచి నోటి నిండా నవ్వు కలుగు చేసింది ఎవరు? వేదనతో ఉన్నటువంటి ఎబ్బేజును ఘనముగా నిలబెట్టింది ఎవరు? 3 బారిన జీవితముతో ఉన్న రూతు జీవితాన్ని చరిత్ర పుట్టలోకి ఎక్కించిన దేవుడు ఎవరు? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? వాళ్ళకు చేసిన వాడు నీకు చెయ్యడా? చేస్తాడన్న వాళ్ళు గట్టిగా సభలు కొట్టండి.
ఇప్పుడే 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 ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును, రేపు కాదు, సాయంకాలం కాదు, ఇప్పుడే ఇశ్రాయేలు దేవుడి నీ జీవితంలో కార్యములు చేయునుగాక, కార్యములు చేయునుగాక, నీ ప్రార్థన ఆలకించునుగాక, నీ ప్రార్థనకు జవాబిచ్చునుగాక, నవ్వును కలుగు చేయునుగాక, క్షేమమును దయచేయునుగాక. ఇక మీదట ప్రార్థన చేయడం మన వంతు, కార్యాలు చేయడం, చేతులు ఎత్తడం మన వంతు, చేతులు పట్టడం ఆయన వంతు, కన్నీరు కార్చడం మన వంతు, కన్నీరు తుడవడం ఆయన వంతు, నోరు తెరవడం నీ వంతు, ఆ నోటిని నింపడం ఆయన ఎవరు, ఆయన ఎవరు, అది మాత్రం ఆయన ఎవరు, ఇశ్రాయేలు దేవుడు. కొడు సభలు గట్టిగా. అందుకే ఆ ఇశ్రాయేలు దేవుని మనం ఏం చేయాలంట, స్తుతింపబడునుగాక, ఆరాధించబడునుగాక. ఇశ్రాయేలు దేవుని మనం ఆరాధన చేయాలి. అందుకు ఇది మొదటి కార్యం. అందును బట్టి ప్రభువుని, ఇశ్రాయేలు దేవుని మనం ఏం చేయాలా, స్తుతించాలి. ఓకే, రెండవ మాట యెషయా ప్రవచన గ్రంథం. బైబిల్ ఉన్నవారంతా బైబిల్ తెరచి యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 12వ వాక్యం సార్ చూడండి. మీరు ఎల్లరు, 1 గంట అయినా మీరు ఎల్లరు, మీరు 2 అయినా త్వరపడి, మీరు అక్కడ మాట చెప్తున్నా, నేను కొత్తగా చెప్పట్లే, మీరు త్వరపడి, ఏది అందరు చెప్పండి కదా, మీరు త్వరపడి 1 గంట అయినా ఎల్లరు, ఎండ మీదకి వచ్చిన ఎల్లరు, మిట్ట మధ్యాహ్నం ఎల్లరు, మీరు సాయంకాలం అయినా కూడా మీరు త్వరపడి మీరు వెళ్ళరు. ఓకే, అర్జెంటుగా అయిపోయిన ఆమె అనగానే బండి స్టార్ట్ చేసుకొని మీరు పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు. బండి స్టార్ట్ చేసుకొని పోదామన్నా మీరు పోరు. అయ్యా అర్జెంటుగా పోయి ఏ శిరంలో కూర్చుందాం పదయ్యా, కూలర్ వేసుకొని కూర్చుందాం పదయ్యా అని మీరు పారిపోయే వాళ్ళు కూడా కాదు. బైబిల్ మీ గురించి ముందే చెప్తుంది చూసారని, పిడుగురాల సంఘాన్ని గురించి. మీరు త్వరపడి వెళ్ళరు, పారిపోవు రీతిగా మీరు వెళ్ళరు. ఓకే, యెహోవా మీ ముందర నడుచును. ఎవరెవరు మరి గీత గీసి పెట్టుకో, గుర్తుంటుంది ఎప్పుడైనా. ఎవరైనా, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యము యొక్క వెనుకటి భాగమున కావలి కాయును. ఎవరు? హలో జకరియా గారు, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక అని ఆరాధన చేస్తున్నావు. ఎందుకంటావు అంటే ఇందాక చెప్పాక ఒక మాట, ఏమని? ఇశ్రాయేలు దేవునితో మనవి చేసుకుంటే మనవి ఆలకిస్తాడు, కన్నీళ్ళు తుడుస్తాడు, క్షేమంగా పంపిస్తాడు అని చెప్పాగా. ఓకే, అది ఓకే. రెండోది ఏంటి అంటే, రెండోది ఏమంటాడు? ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యం యొక్క వెనుకటి భాగమున కావలి కాస్తాడు, కావలి ఉంటాడు అన్నాడు. మనం ఆరాధిస్తున్న ఇశ్రాయేలు దేవుడు ఎవరంటే కావలివాడు. ఎవరండి? చెప్పండి గట్టిగా. మన యేసయ్య అన్ని విధాల సరిపోయిన దేవుడు, అన్ని విధాల సరిపోయిన దేవుడు. తల్లిగా పాత్ర పోషిస్తాడు, తండ్రిగా పాత్ర పోషిస్తాడు, యజమానుడిగా పాత్ర పోషిస్తాడు, సహోదరుడిగా పాత్ర పోషిస్తాడు, కాపరిగా పాత్ర పోషిస్తాడు, నాయకుడిగా పాత్ర పోషిస్తాడు, రాజుగా, అన్నిటికీ ఆయన సరిపోయిన దేవుడు. కూడా చెప్పలు గట్టిగా. రోగం వస్తే ఎట్లా ఉంటాడు? ఆరోగ్యాన్ని కలుగ చేసేవాడిగా ఉంటాడు. ఆదరణ లేకపోతే ఆదరణకర్తగా ఉంటాడు. శ్రమల మధ్యలో ఉంటే విమోచకుడుగా. ఆయన ప్రతి దానికి ఏమవుతాడండి? సరిపోయిన దేవుడు. ఇప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యాడంటే, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యం యొక్క వెనుకటి భాగమును ఆయన ఏం చేస్తాడట? కావలి కాస్తాడు, కావలి ఉంటాడు అని రాయబడింది. అంటే మన ఇశ్రాయేలు దేవుడు ఎవరయ్యా అంటే ఒక కావలి వాడు. కావలి వాడు ఏం చేస్తాడు? శుభ్రంగా 3 ప్లేట్లు నాది కాదని లేపి బొరకలు పెట్టి నిద్రపోతాడా? కావలివాడు ఎప్పుడు ఏం చేస్తాడు? కంటికి కునుకు రానివ్వకుండా రాత్రింబగలు ఏం చేసుకుంటాడండి? కావలి కాస్తా ఉంటాడు, కావలి కాస్తా ఉంటాడు. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏమిటయ్యా అంటే, ఆయన కొనకడు,
నువ్వైనా కప్పదెలిసినట్టుగా నోరు తెరుస్తావేమో కానీ నోరు తెరుస్తావేమో కానీ ఆయన కొనకడు. చెప్పరేంటండి, ఆయన నిద్రపోయాడంటే నీ పని శాశ్వత నిద్ర. ఆయన నిద్రపోయాడంటే నీకు శాశ్వత నిద్రే. ఆయన కొనకడు, నిద్రపోడు. కొనకడు, నిద్రపోయేవాడు కాదు ఆయన. నీ రాకపోకలు యందు ఆయన కాపాడేవాడు. నీ వెళ్ళు ప్రతి స్థలములో ఆయన నిన్ను కాపాడేవాడు. అందుకనే సొలొమోను కూడా ఏమంటాడంటే, యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువాని ప్రయాసం వ్యర్థము, యెహోవా కావలి కాయకపోతే కావలివాడు బొచ్చు కుక్కలు పెంచుకున్నా వ్యర్థమే, కరెంటు పెట్టుకున్నా వ్యర్థమే, బౌన్సర్లను పెట్టుకున్నా వ్యర్థమే, బాడీ గార్డులను పెట్టుకున్నా సౌండ్ రావట్లేదేంటి, వ్యర్థమే. నిన్నైనా నన్నైనా మనల్నైనా ఆయన కాపాడకపోతే కావలివాడు కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకున్నా వేస్టే. అందుకే మనం కాపాడవలసిన వాడు ఎవడు? గట్టిగా చెప్పాలా? ఇశ్రాయేలు దేవుడే మనల్ని కావలి కాయాలి. కావలి కాయడం బాగానే ఉంది, కానీ అక్కడ పర్టికులర్గా ఒక మాట రాస్తుంది, మీ సైన్యము యొక్క వెనుకటి భాగమును. ఈ మాట ఎందుకన్నాడా నాకు డౌట్ వచ్చింది. అంతకుముందు ఏమన్నాడు? యెహోవా మీ ముందర. ఎంత బాగుంది ఆ మాట. నీ ముందు పోతున్నాడు, ఎంత బాగుంది. వెనకొస్తున్నాడంటే బాగుంది ఆ మాట. వినడానికి బాగుండదు కదా. యెహోవా నీ ముందర నడుచును. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆయన కుడి పక్కన ఉంటాడని రాస్తుంది, ముందర నడుస్తాడని రాస్తుంది, నీ చుట్టూ ఆవరిస్తాడని రాస్తుంది, నీ పైన ఉంటాడని రాస్తుంది, కింద ఉంటాడని రాస్తుంది, నీ వెనక. అంటే దేవుడు ఎటు ఉన్నా కూడా ఏదో ఒక కార్యం చేస్తాడు, ఏదో ఒక కాపలా కాస్తాడు. నాకు ఆలోచన వచ్చింది, ప్రభువా ఇశ్రాయేలు దేవుడా, నేను ఆరాధించడానికి రెండవ కారణం ఇదయ్యా. నిన్ను ఆరాధించాలంటే నువ్వు సైన్యపు వెనుకటి బాగాన కావలి కాస్తున్నావు. ఎందుకు వెళ్ళావయ్యా వెనక్కి? వెనుకటి బాగాన ఎందుకు కాపలా కాస్తున్నావయ్యా? వెనుకటి బాగాన ఎందుకు కావలి కాస్తున్నావయ్యా అని ప్రభువుని అడిగితే ప్రభు ఒక మాట చెప్పాడు. చూడండి, మత్తయి సువార్తమానం 16వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానికి అంత మర్యాద వద్దమ్మా. కొంచెం గట్టిగా సాతాను కొంచెం గట్టిగా గద్దించు, చదువు. ఏమంటాడు ఫీల్ అవుతున్నాం ఏంది? ఏమని అనుకుంటాడని ఫీల్ అవ్వద్దు అండి. గట్టిగా సాతానా, ఓ సాతానా వెనక్కిపో అని మర్యాదగా అనలే. సాతానా అటు అనాల. వెనక్కిపో. ఎక్కడికి బొమ్మన్నాడు? ఇటు పక్క బొమ్మన్నాడా? కుడి పక్క బొమ్మన్నాడా? ఎడం పక్క బొమ్మన్నాడా? ముందుకు బొమ్మన్నాడా? ఎక్కడికి బొమ్మన్నాడు? వెనక్కి వెళ్ళు. ఎవరితో అన్నాడు ఆ మాట? ఎవరితో అన్నాడు? సాతానుతో. ఎక్కడికి బొమ్మన్నాడు? ఇప్పుడు చెప్పండి, వెనకెవరు ఉన్నారు? చెప్పరేంటండి, వెనకెవరు ఉన్నారు? సాతాను ఉన్నాడు. యేసు ప్రభు బతుకున్న రోజుల్లో, బతుకంటే భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో 12 మంది శిష్యులను వెంటబెట్టుకొని గ్రామానికి వెళ్తున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు ఏమని? యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అలాగే మత పెద్దలందరూ నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, చిత్రహింసలు చేస్తారు, నన్ను చంపేస్తారు, నేను 3వ దినాన తిరిగి లేస్తాను అని ప్రభు చెబుతూ ఉండేవాడు. ఆయన మరణాన్ని గురించి ముందుగా చెప్పేవాడు, ఆయన పునరుత్థానాన్ని గురించి ముందుగా చెప్పేవాడు. ఈ మాటలు ముందు నుంచే వాళ్ళకు దేవుడు చెబుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఆ సమయంలో పేతురు ఏం చేశాడంటే, యేసు ప్రభు చెయ్యి పట్టుకొని పెద్ద బడాయి ఏంది, ఆయన పెట్టే రొట్టె ముక్కలు తినుకుంటా, ఆయన పెట్టే షాప్ ముక్కలు తినుకుంటుంటే ఆయన చెయ్యి పట్టుకొని, చూశారండి ఎంత గుండె ధైర్యం ఉండాలి యేసయ్య చెయ్యి పట్టుకోవాలంటే. యేసయ్య చెయ్యి పట్టుకొని ఏమంటారు తెలుసా? ప్రభువా, ఇది నీకు దూరమైపోవునుగాక, అసలు నీకు ఈ మరణం అనే మాట నీకు రాకూడదు అని యేసు ప్రభునే ఏం చేశాడంట? యేసు ప్రభునే గద్దించాడు. మామూలువాడని యేసు ప్రభునే గద్దించాడంట పేతురు.
మాట్లాడింది పేతురు కాదు, పేతురులో ఉన్న సాతాను. వెంటనే యేసు పేతురు వైపు చూచి, ఏ సాతానా, వెనకెళ్ళిపో అని గట్టిగా గద్దించి పేతురుతో ప్రభు చెప్పాడంట. చూడండి, అంతమందిలో పేతురుని యేసు ప్రభు ఏమన్నాడండి? ఇప్పుడు ఇంతమంది జనాలు వచ్చారు కదా, వీళ్ళల్లో నాకు తెలిసిన ఒక్కని గనక నేను లేపి, సాతానా వెనక్కి పో అని గనక నేను అన్నానే అనుకో, వెంటనే అట్లాగే ప్రభువా, అట్లాగే పాస్టర్ అంటావా? ఏదో వాక్యం చెప్పి పోవడానికి వచ్చిన వాక్యం చెప్పి పోవాలే కానీ నన్ను పట్టుకొని సాతానా అంటాడా? నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా స్థితి ఏంటి? నేను మందిరంలో ఏమో ఎట్లా ఉన్నా, నేను మందులు ఎప్పటి నుంచి ఉన్నా, మందులు ఎంత పరిచర్య చేస్తున్నా, ఎంత ఖర్చు పెట్టా, సేవకు ఎంత సహకరించా, నన్ను సాతానా అంటాడా అని చెప్పి ఇంకా ఆ పాస్టర్ గారికి బుక్కెడు నీళ్ళు దాపిస్తాడండి. 3 చెరువులు నీళ్ళు దాపాడా? పోయేదాకా ఊరుకుంటాడా? కేసులు పెట్టడా? రాద్ధాంతం చేయడా? గ్రూప్ మెయింటైన్ చేయడా? ఇంకా పాస్టర్ గారు సుక్కలు చూపించాడా? జనరల్గా అవునా కదండి? అంతమందిలో పేతురుని యేసు ప్రభు సాతానా అని గద్దిస్తే పేతురు ఏమయ్యాడండి? మౌనమయ్యాడు. ఇంకా తర్వాత యేసు ప్రభు శిష్యులు ఊరుకుంటారా? ఒరే సాతానా, వాళ్ళు వాటర్ బాటిల్ తీసుకురా, ఏ సాతానా కూర్చోయి, ఏ సాతానా కొంచెం సాంబార్ వేసుకురా. ఎందుకంటే యేసు ప్రభువే సాతానా అంటే మిగతా పిల్ల కుక్కలను ఊరుకుంటాయండి? పిల్ల కుంటలని ఊరుకుంటాయా? ఎంతమంది పేతురుని సాతానా పిలిచింటారు? జనరల్ మీరు ఆలోచించండి. నేనే కనుక మిమ్మల్ని ఒక మాట అన్నానంటే మిగతావాడు అలుసుగా మాట్లాడ్డా, కానీ పేతురు అవన్నీ మౌనంగా ఉన్నాడు. అందుకే అపోస్తులలో ప్రధానుడయ్యాడు. కొడు చప్పులు గట్టిగాని. అందుకే 2 పత్రికలు రాశాడు, ఒక సువార్త రాయించాడు. అందుకే అతడు వెళుతూ ఉంటే, నడిచి వెళ్తుంటే నీడబడిన రోగులు స్వస్థత పొందుతున్నారు, వస్త్రాలు తగిలితే రోగులు బాగుపడిపోతున్నారు. అందుకే దేవుడు ఇతని మీద సంఘాన్ని కట్టడానికి గద్దించిన గద్దింపుకి ఏమయ్యాడండి? మొహమంతా ఇట్ట దిప్పేసుకొని, నేను హర్ట్ అయిపోయాను, నాకు అవమానం కలిగింది, అంతమందిలో నా ఇమేజీ డ్యామేజ్ అయ్యింది అని ఇంకా మందిరానికి రాను, ఇంకా పాస్టర్ గారు ముఖము చూడను, ఆయన ఉన్నంత వరకు నేను అని వెధవేషాలు వేయలే. అంతమందిలో సాతానా అని అన్నా కూడా పేతురు ఏమయ్యాడండి? అందుకే ఈ రోజున పేతురు గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. కొడు సభలు గట్టిగా. ఓకే, అది పక్కన పెట్టండి. సాతానా వెనక్కి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? వెనక్కి వెళ్ళు అన్నాడు. నువ్వు భూలోక సంబంధమైన సంగతులేను తలంచుతున్నావు కానీ పరలోకపు సంగతులు తలంచట్లేదు. నువ్వు భూలోకపు సంగతులు తలుస్తున్నావు, నువ్వు దేవుని సంగతులు గుర్తుపట్టట్లేదు పేతురు. ఎందుకని ఇవి చేస్తుంది ఎవరయ్యా అంటే సాతాను. నీ వెనుకెళ్ళు అని వెనక్కి పంపించాడు. అందుకనే ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే నీ వెనుకటి భాగమున కావలి కాస్తున్నాడు. నీ వెనకెవరున్నారు? సాతాను ఉన్నాడు. ఆ సాతాను కార్యాలు నీ మీద పని చేయకుండా, నీ కుటుంబం మీద పని చేయకుండా, నీ సంఘం మీద పని చేయకుండా, నీ పిల్లల మీద పని చేయకుండా, నీ వ్యాపారాల మీద, నీ ఉద్యోగాల మీద, నీ పిల్లల చదువుల మీద, నీ పిల్లల భవిష్యత్తు మీద ఆ సాతాను కార్యాలు పని చేయకుండా యేసయ్య నీకు సాతానుకి మధ్యలో ఆయన నిలిచి ఆ సాతాను కార్యాలు పని చేయనివ్వకుండా నీవు ముందుకు కొనసాగేటట్లుగా యేసయ్య వెనకడి భాగాన కావాలి కాస్తున్నాడు. కూడా చొప్పలు గట్టిగాను. వెనకడి భాగమైన కావలి కాయిచు ఉన్నాడు. బైబిల్ ఏమంటుంది? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో మనం ఏం చేయాలి? ఓపికతో మనం పరిగెత్తాలి.
యేసయ్య వైపు చూస్తూ బహుమానము కొరకు, పరలోకము కొరకు, పరలోక స్వాస్థ్యము కొరకు, నిత్య సియోను కొరకు, నూతన యెరూషలేము కొరకు, సింహాసనము కొరకు ఇనపదండాన్ని చేతబట్టి దేవదూతలు తీర్పు తీరుస్తూ 1000 ఏళ్ల పాలన పాల్గొని ఆయనతో కూడా రాజ్యము చేయడానికి మనం ముందుకి కొనసాగుతూ వెళ్ళాలి. వెనకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు మనము వేగిర పడుతూ మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనకు ముందుకు వెళ్ళనివ్వకుండా, ముందడుగు వేయనివ్వకుండా, వెనుక తట్టు చూచేటట్టుగా, వెనుకకు తిరిగేటట్టుగా, వెనకడుగు వేసేటట్టుగా చేసేది ఎవరు? సాతాను. అందుకే చూడండి, లోతు భార్య వెనుకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను అని రాస్తుంది. అవునా కదా? ఎఫ్రాయిమీయులు యుద్ధకాలమందు ఏమయ్యారంట? వెనుకకు తిరిగిరి అని బైబిల్ రాస్తుంది. యేసు ప్రభు ఏమంటాడు? నాగటి మీద చెయ్యి పెట్టిన వాడు వెనుక తట్టు చూడకూడదు, వెనుక తట్టు చూడకూడదు. యేసు అలాగే భక్తుడు ఏమంటాడు? భక్తుడు ద్వారా ప్రభు ఏమని చెప్పిస్తాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు విశ్వాస మూలముగా నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. వాడు వెనుకకు తీసిన ఎడల నా ఆత్మకు సంతోషం ఉండదు అని రాయబడింది. అంటే ఇప్పుడు సాతాను వెనుక ఉండి ఏం చేస్తున్నాడయ్య అంటే, నేను వెనక్కి తిరిగి చూచేటట్టు చేస్తాడు. సాతాను వెనకుండి ఏం చేస్తాడయ్య అంటే, నువ్వు వెనకడుగు వేసేటట్టు చేస్తాడు. సాతానుగాడు ఏం చేస్తాడయ్య అంటే, నువ్వు వెనుక తట్టు తిరిగితే దేవుని ఆత్మకు దుఃఖాన్ని కలుగు చేస్తావు అని వెనుక తిరిగేటట్టు చేస్తాడు. యుద్ధ కాలంలో ముందుకు వెళ్లకుండా, యుద్ధము చేయకుండా వెనుక తిరిగేటట్టు చేస్తాడు. అందుకని నువ్వు వెనుకకు తిరగకూడదు అని, నువ్వు వెనుకకు చూడకూడదు అని, వెనుక తట్టుకు వెళ్ళకూడదు అని దేవుడు ఏం చేస్తున్నాడయ్య అంటే, నీ వెనుకటి భాగమునకెళ్ళి ఆయన కావలి కాసి వాడు వెనక నుండి నీ మీద ఏ కార్యము చెయ్యకుండా, నీ మీద అటాకు చెయ్యకుండా దేవుడు వెనక ఉండి కాపాడుతున్నాడు. కొడు చప్పులు గట్టిగా. ఒక్కసారి ఎంత కాపుదల దేవుడు మనకిస్తున్నాడు చూడండి. చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు అండి ఒకప్పుడు బాగా భక్తి చేశాడండి, ఒకప్పుడు బాగా ప్రార్థన చేశాడండి, ఒకప్పుడు బాగా విశ్వాసంలో ఉన్నారండి, ఒకప్పుడు బాగా పరిశుద్ధంగా ఉన్నారండి, నీతిగా ఉన్నారండి, ఏంటి ఈ మధ్య మందిరానికి రావట్లేదు అంటే వెంటనే మనోళ్ళు చెప్పే మాట ఏంటి? వెనకబడిపోయాడయ్యా. ఎడబడిపోయాడంటే వెనకబడిపోయాడయ్యా. ఒకప్పుడు పరిచర్యలో ముందు ఉండేవాళ్ళు, ఒకప్పుడు మందిరానికి ముందు వచ్చేవాళ్ళు, ఒకప్పుడు దేవుని సేవ కొరకు ముందు ఉండేవాళ్ళు, ఒకప్పుడు దేవుని కొరకు ఏది చేయడానికి ముందుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమయ్యారండి? వెనకబడిపోయారు అంటే అర్థం, వెనక ఎవరున్నారు? సాతానుగాడు ఏం చేశాడు? వాళ్ళని వెనక్కి లాక్కొని తీసుకెళ్ళిపోతున్నాడు. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారం అయితే పైనున్న వాటిని మనం వెతకాలి కదా. మనం ముందున్న వాటి కొరకు వేగిర పడాలి కదా. ముందున్న వాటి కొరకు వేగిర పడనివ్వకుండా, పైనున్న వాటిని వెతకనివ్వకుండా సాతానుగాడు ఏం చేస్తాడంటే, ఈ లోక సంబంధమైన వాటిని మన మనస్సులోకి తీసుకొచ్చి లోక పాపము, లోక స్నేహము, లోకపు ప్రేమ, లోకపు మర్యాదలోకి మనల్ని తీసుకొని వెళ్ళి వెనక అడుగు వేసేటట్టు చేయగలుగుతున్నారు. ఒకప్పుడు ఎంతో దేవుని కొరకు బతికిన వాళ్ళు ఇప్పుడు వెనకడికి ఎందుకు వేస్తున్నారండి? లోక ఆచారాల ప్రకారంగా ఎందుకు వెళ్తున్నారండి? లోక సాంప్రదాయాల ప్రకారంగా ఎందుకు వెళ్తున్నారండి? లోక మర్యాదలను ఎందుకు అనుసరిస్తున్నారు? కారణం ఏంటి? ఒకప్పుడు లేవే, ఒకప్పుడు ఇలా చేయలేదే, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఒకప్పుడు మూతికి లేకుండా, ముక్కుకు లేకుండా ప్రతిష్ట సమర్పణ అనుకుని బ్రహ్మాండంగా తిరిగారు. ఇప్పుడు చూస్తే మొత్తం కనపడుతున్నాయి. ఏమైంది? వినపడినట్టున్నారండి. వినపడినట్టున్నారు. చూశారండి? ఒకప్పుడున్న సమర్పణ, ఒకప్పుడున్న త్యాగం, ఒకప్పుడున్న ప్రతిష్టత, ఒకప్పుడున్న రోషం, ఒకప్పుడున్న పౌరుషం, ఒకప్పుడు దేవుని మీద నీకున్న విశ్వాసం, ఒకప్పుడు దేవుని సన్ను చేసిన ప్రార్థన, ఇవన్నీ ఏమైపోయాయి? వెనకబడిపోయారు. ఆత్మీయతలో వెనకబడిపోయారు, ప్రార్థనలు వెనకబడిపోయారు, విశ్వాసములు వెనకబడిపోయారు, పరిశుద్ధతలు వెనకబడిపోయారు, దేవుని కొరకు బ్రతకవలసిన వారు వెనకబడిపోయారు. ఇప్పుడు లోక మర్యాదల్లో కలిసిపోయారు.
ఒకప్పుడు ప్రభువా నీవు ఇచ్చిన అందమే చాలయ్యా, నీవు ఇచ్చిన సౌందర్యమే చాలయ్యా, సబ్బుతో మొహం కడుక్కొని పోతానయ్యా అనుకున్న వాళ్ళు ఇప్పుడు బ్యూటీ పార్లర్లో కూర్చుంటున్నారు, బ్లీచింగ్ పెట్టి తోమించుకుంటున్నారు. ఎందుకని? చెప్పు చెప్పు చెప్పు. సున్న బట్టలు సున్న పూసుకొని తిరిగే వాళ్ళు ఇప్పుడు బ్లీచింగ్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఒకప్పుడు నీకున్న సౌందర్యం ఏంటి? ఒకప్పటికి పరిశుద్ధతే సౌందర్యంగా ఉంది కదా, దీనత్వమే అలంకారంగా ఉంది కదా, వినయమే నీ జీవితంలో అలంకారంగా కనబడింది కదా. ఇప్పుడు అవన్నీ పోయాయి, లోకములోకి జ్వరబడిపోయావు, లోకపు తట్టు చూడగలుగుతున్నావు. ఎందుకని? వెనుక తిరిగి చూస్తున్నావా? వెనక తట్టు చూస్తున్నావా? వెనక వైపు ఆలోచన చేస్తున్నావా? వెనకకు తీసావా? పరలోకపు సంగతుల గురించి ఆలోచిస్తున్న నీవు, పరలోకమే నీ దర్శనముగా, నిత్య సియోనే నీకు దర్శనముగా, నూతన యెరూషలేమే దర్శనముగా, పరలోకాన్ని దర్శనంగా పెట్టుకున్న నీవు ఇప్పుడు భూలోక సంగతులు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం తిందామా, ఏం ధరించుకుందామా, ఏం కట్టుకుందామా, అది లేదే ఇది లేదే, రేపేం వండుకుందామా, ఇడ్లీ పిండి వేసుకుందామా, దోశ పిండి వేసుకుందామా, రేపు ఉంటావా ఉండవా గ్యారెంటీ లేదు నీకు. మరి ఇడ్లీ పిండి దగ్గర పోయావు, రేపు ఉంటావో లేదో గ్యారెంటీ లేదు. మరో నిరీక్షణ, ఎంత నిరీక్షణ తెలుసా? రేపు ఉదయం నేను లేస్తాను, తప్పనిసరిగా ఇడ్లీ పిండి పెట్టుకుంటాను. ఇడ్లీ ఎంత నిరీక్షణో, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారో చూడండి. రేపు మంది కాదు, రేపటి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. అందుకని పరలోకపు సంగతులను గురించి ఆలోచించవలసిన నీవు, పరలోక బహుమానాన్ని గురించి ఆలోచించవలసిన నీవు, ఈరోజున అనేక మంది ఆత్మీయులు ఏమైపోయారు అంటే వెనకబడిపోతున్నారు. అందుకే వెనకబడిపోకూడదు అని, వెనకంజ వెయ్యకూడదు అని, వెనక తట్టు చూడకూడదని, వెనకకు తీయకూడదని యేసయ్య వెనక ఉన్నాడు. కొడుచొబ్బలు గట్టిగా. నీవు ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అని నీ వెనక ఉండి నేనేం చేస్తున్నాడు గట్టిగా. అప్పుడప్పుడు వెనకండి మిమ్మల్ని పొడుస్తూ ఉంటే కానీ, మిమ్మల్ని గదులుతూ ఉంటే కానీ మేమవో పోతున్నాలే 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 అని ముందుకు వెళ్తాం. లేదనుకో చెప్పు 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 చెప్పు, రే రారా మందిరానికి రారా, వస్తున్నాలేమ్మా, రారా 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 అంటే కానీ వేమవో. లేకపోతే ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్ అంటే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ అని చెప్పు, ఎనికి 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 ఎనికి. అందుకు వెనక దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. కొడు చప్పులు గట్టిగా. ముందుకు తీసుకుని వెళ్తున్నాడు, ముందడుగు వేస్తున్నాడు, యేసు వైపు చూచున్నట్లుగా, యేసై అడుగు జాడలు నడిపించబడినట్లుగా. అందుకే ఆయన వెనక ఉండి ఏం చేస్తున్నాడట? కావలి కాస్తున్నాడు. కొడు చప్పటి ఇంకో మాట చెప్తా ఇందులో, మీరు త్వరపడిపోరు, మిమ్మల్ని త్వరపడి నేను పంపించను. నేను కూడా త్వరపడిపోను. మళ్ళీ నాకు వేరే చోట ఏలూరు దగ్గర నాకు మీటింగ్ ఉంది, మళ్ళీ రాత్రికి ఏలూరు దగ్గర వెళ్ళాలి, మళ్ళీ మీటింగ్కి వెళ్ళాలి. ఇంకొక మాట చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం. గమ్మత్తుగా ఉంటుంది చూడండి ఈ మాట. నిర్గమకాండం 14వ అధ్యాయం 18, 19, 20. నేను ఫరో వలనను అతని రథముల వలనను అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడచిన దేవదూత వారి వెనుకకు పోయి వెనక నుండి వెంబడిస్తుందట. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది ఇశ్రాయేలీయులకి వెలుగును ఇచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. కొట్టు గట్టి కొట్టు. ఎంత గమ్మత్తైన మాట అండి. మీకు అనిపించలే? చదివేటప్పుడు అనిపించలే? 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్తుల్లో బ్రతికారు. ఐగుప్తు అనే కాడి పలుపులతో కట్టబడ్డారు. మెడ మీద
కాడి పలుపు పెట్టబడింది, నడుము వంగిపోయి మెడ వంచబడిన వారే జీవించారు. కట్టుకున్న ఇళ్లలో కాపురం చేయలేదు, త్రవ్విన బావులలో నీరు త్రాగలేదు, అలాగే నాటిన వృక్ష ఫలాలు తినలేదు. సుఖము లేదు, సౌఖ్యము లేదు, సంతోషము లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు. అలాంటి భయానకమైన పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి మూలుగులు విని వారి దురవస్థను విడిపించడానికి నాయకుడిగా మోషేను, యాజకుడిగా అహరోను, ప్రవక్తినిగా మిర్యామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారి ముగ్గురు ద్వారా 10 అద్భుతాలు ఐగుప్తులో దేవుడు చేయించి గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారే కనానుకి బయలుదేరి వెళుతున్నారు. ఇంచుమించుగా 30 లక్షల మంది, 6 లక్షల కాల్బాలం ఐగుప్తుని విడిచిపెట్టి ఐగుప్తులు వారు సంపాదించిన సంపాదనంతా ఐగుప్తుల చేతి నుంచి దోచుకొని సంతోష గానాలతో ఇది యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర, ఇది యెరూషలేము యాత్ర, కానాను యాత్ర అని పాటలు పాడుకుంటూ బయలుదేరి వెళుతున్నారు. గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డారు, బయలుదేరారు. ఎదురుగా వచ్చే లోపల ఎర్ర సముద్రం ఎదురుగా హాయ్ అని పలకరించి వాళ్ళందరినీ నిలబెట్టింది. ఎర్ర సముద్రాన్ని చూచారు, ఏం చేయాలో అర్థం కాలేదు. పాటలన్నీ ఆగిపోయాయి. ఏంటి? పాటలన్నీ మూగపోయాయి, మౌనం అయిపోయాయి. ఏంది మౌనం అయిపోయారంటే ఎదురుగా ఎవరున్నారు? ఎర్ర సముద్రం ఉంది. ఏదో శబ్దం, ఏదో అలికిడి వినబడుతుందని చెవులు తీసుకెళ్ళి భూమికి పెట్టారు. ఏం వినపడింది? టక్ 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 అని పడింది. అది ఏ శబ్దం? అది రథముల గుర్రముల శబ్దం వినపడింది. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఎర్ర సముద్రం ఏమంటో తెలుసా? ఎట్లా తప్పించుకుంటారో నేను సొత్తా, నా లోతు ఎంత మీకు తెలుసా? ఒక్కసారి అలా పొంగితే ఎంతెత్తులేస్తాను నేను తెలుసా అని ఎర్ర సముద్రానికి నోరుంటే వికట్టహాసం చేసుకుంటే ఇట్లా మాట్లాడి ఉండేది. ఒక పక్క ఫరో సైన్యం, మరొక పక్క ఎర్ర సముద్రం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇశ్రాయేలు ప్రజలందరూ పాస్టర్ గారి మీద పడ్డారు, పాస్టర్ గారు దేవుని మీద పడ్డాడు. అంతేగా, మీరందరూ వచ్చి మా మీద పడతారు, మేము వచ్చి అంతేగా మనం చేసే పని. ఆయన అయ్యా 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 ఇదేం చూడయ్యండి, సంగతి చూడయ్యండి, సంగతి ఏం చూడయ్యా అయ్యా 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 అంటాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? దానికి నా దగ్గరికి రావాలా నువ్వు? చేతిలో ఏముంది? కర్ర ఉంది, కర్ర పైకెత్తు. మరి దానికి మనం నా దగ్గర రమ్మంటావి, నా దగ్గరకు వస్తున్నావేంటి అన్నాడు. మోషే కర్ర పైకి ఎత్తాడు. ఎర్ర సముద్రం ఏమైందండి? 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 అబ్బో పెద్ద బిల్డప్ కొట్టింది. నేనెవరో తెలుసా? నా లోతు ఏంటో తెలుసా? నేను ఎంత పొడుగున్నానో తెలుసా? నా దాంట్లో పడితే ఏమైపోతావో తెలుసా అని అనింది. కర్ర చూపిగానే ఏమైంది? పోతున్నా 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 అని 2 పాయలు అయింది. నీళ్లు గోడ అయ్యాయి, రహదారి వచ్చింది, ఆరిన నేల. వాళ్ళ ముందు ఎవరు నడుస్తున్నారట? ఇశ్రాయేలు ముందుకు ఎవరు నడుస్తున్నారట? ఒక దేవదూత ముందుగా నడుచుకుంటూ వెళ్తుందంట. ముందుగా ఇప్పుడు కాదు కొట్టాల్సింది, తర్వాత కొట్టాలి. మీకు మిస్టేక్ జరిగింది. ముందుగా మన సబ్జెక్ట్ ప్రకారం కొట్టాలి, ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకూడదు అని మీరు అంటే మీకు ఉత్సాహం ఎక్కువ, దేవుని ఎక్కువ స్తుతించాలని ఎప్పుడు పడితే అప్పుడు కొడుతుంటారు. ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకూడదాం. ముందుగా నడుస్తుంది దేవదూత, ముందుగా నడుస్తూ ఉందండి. వెంటనే వీళ్ళు ఎర్ర సముద్రంలోకి అలా బయలుదేరారా, వెంటనే ఫరో సైన్యము కూడా ఏం చేసిందండి? ఏ రండి, వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, అంతవరకు సమూహానికి ముందుగా, ఇశ్రాయేలీలకు ముందుగా నడిచిన దూత ఇప్పుడు తిన్నగా ఎక్కడికి వెళ్ళిందంట? వెనుకకు ఇప్పుడు కొట్టు. ఎక్కడికి వెళ్ళిందండి? వెనుకకు పోయి. అది మన సబ్జెక్ట్. లేక ముందున్న దూత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? వెనుకకు పోయి వారిని వెనక నుండి ఏం చేస్తుందంట? వెంబడించుచుండెను. సమూహానికి ముందుగా నడుచుచున్న దేవదూత వెనుకకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకి, ఐగుప్తులకి నడుమ నిలిచెను. ఇశ్రాయేలీల దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? వెనకటి బాగా ఉన్నాడు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఎడుతున్నారు. ఎందుకని ముందు నుంచి అడిపోయింది? అదేంటయ్యా, ఇప్పటిదాకా ముందున్నావు అనుకున్నావయ్యా, నేను చూసుకుంటా పోదాం అనుకున్నావయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావేంటయ్యా అంటే, నేను వెళ్ళిపోవట్లేదురా బాబు పిచ్చాడు, మీకు వెనక్కిపోతున్నా. ఎందుకు వెళ్తున్నావు? తర్వాత చూద్దులే కానీ ముందు బా, తర్వాత చూద్దులే కానీ ముందు వెళ్ళు అని ముందున్న దేవదూత ఎక్కడికి వెళ్ళిందండి?
తిన్నగా సైన్యం యొక్క వెనుకటి భాగమున నిలిచెను అని రాసింది. అప్పటికే రథాలతో గుర్రాలతో తీయండ్రా స్పీడు పెంచండి అని అబ్బో స్పీడ్గా వస్తున్నారు. బైబిల్ రాయబడిన చక్కని మాట ఏమిటంటే ఈ దేవదూత వారి వెనుక నిలిచి ఉన్నందున ఏమైందంటే ఐగుప్తీయులకేమో చీకటి కలిగింది, ఇశ్రాయేలు ప్రజలకేమో వెలుగు కలిగింది. ఆ వెలుగులో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటారు, తిన్నగా వెళ్ళి కనాన్లో కూర్చున్నారు. పొడి చెప్పలు గట్టిగా. వారి వెనక ఉన్న ఆ దూత ఐగుప్తులకు ఏం కలుగజేసింది? చీకటి కలుగజేసింది కనుక ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను సమీపించలేదు. కొడు సభలు గట్టిగా. అక్కడక్కడే తిరుగుతున్నారు కానీ దగ్గరికి రావట్లేదు. అక్కడక్కడే తిరుగుతున్నారు, దగ్గరికి రావట్లేదు. ఎందుకయ్యా అంటే ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలు సమీపించకుండా వెనుకటి భాగమును ఎవరు కావలి కాశారు? ఇప్పుడు ఐగుప్తులు ఏమవ్వలేదు అంటే అర్థం ఏంటి తెలుసండి? ఒకప్పుడు మనమంతా కూడా ఐగుప్తు బానిసత్వంలోనే ఉన్నాం, నేనైనా నువ్వైనా. ఐగుప్తులు ఎవరు? మనం ఏ పాపమునైతే జయించలేకపోయామో ఆ పాపానికి మనం ఏమయ్యామో. కొంతమంది తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, జూదగాళ్ళు ఉన్నారు, అక్రమస్తులు ఉన్నారు, రకరకాల పాపములతో పట్టబడిన వాళ్ళు, ఎడవబడిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మనం పాపానికి దాసులం, సాతానికి దాసులం, బానిసలుగా మనం బ్రతికాం. ఇప్పుడు యేసయ్య కలువరి శిలువ రక్తము చేత మనం కడగబడినందువల్ల తెల్లబట్టలు వేసుకున్నాం, బైబిల్ చేత పట్టాం, పాటల పుస్తకం తీసుకున్నాం, మైక్ తీసుకున్నాం, పాటలు పాడుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం. అవును కదండి. ఒకప్పుడు మనమంతా పాపంలో ఉన్న వాళ్ళమే. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పాపములో అయితే మనం బ్రతికామో, ఏ పాపములో అయితే మనం జీవించామో, ఏ పాపానికైతే మనం బానిసలుగా దాసులుగా మార్చబడ్డామో ఆ పాపం ఏం చేస్తుంది అంటే ఆ పాపాన్ని మనము విడిచిపెట్టినా ఆ పాపం మాత్రం మనల్ని వదలదు. ఆ పాపం మనల్ని వదలదు. ఏం చేస్తుంది? మనల్ని చెప్పాలి వెంటాడుతూనే ఉంటుంది. మరలా మనల్ని వారి స్వాధీనంలోకి తెచ్చుకోవాలని, మరలా బానిసత్తులు తీసుకురావాలి. అందుకని పౌలు గారు ఏమంటాడు? దేవుడు మీకు స్వాతంత్రమునిచ్చి ఉన్నాడు, మరలా దాస్యమని కాడి కింద మీరు చిక్కుకోవద్దు అంట. మరలా ఏ దాస్యం అనే కాడి కింద అయితే ఉన్నారో మరలా ఆ కాడి కింద చిక్కుకోవద్దు అంటాడు. ఎందుకయ్యా అంటే వాడు ఐగుప్తుడు వెంటాడుతూనే ఉంటాడు. ఐగుప్తులని వీళ్ళు విడిచిపెట్టినా ఐగుప్తులు వీళ్ళని మాత్రం, పాపం మనల్ని విడిచిపెట్టినా పాపం మనల్ని మాత్రం అంతెందుకండి. యేసు ప్రభు బాప్తీసం పొంది ఒడ్డుకొచ్చి ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆత్మను పొందుకున్న తర్వాత సాతాను చేత శోధించబడ్డానికి అరణ్యంలోకి వెళ్ళాడు. 40 రోజులు శోధించబడ్డాడు. బైబిల్ రాయబడిన మాటను తెలుసా? సాతాను అపవాది కొంతకాలమే యేసయ్యని, ఎంతకాలం అండి? కొంతకాలమే వదిలేసింది. అంటే అర్థం ఏంటి? మళ్ళా నేను మారు మనసు పొందాను, బాప్తీసం పొందాను, ఆత్మ కూడా వచ్చింది, ఎగురుతున్నాను, మందిరంలో కూడా వచ్చాను, పరిచర్య కూడా చేస్తున్నాను, ఇంకా నాకు పాపంతో జోలి లేదనుకోగాకండి. కొంతకాలమే వదిలిపెట్టిద్ది, మరలా వెంటాడుతూనే ఉంటుంది. మరలా పాపం వెంటాడుతూనే ఉంది. అందుకే కొంతమంది అంటారు, పాస్టర్ గారు అండి ఈ మధ్య యేసు ప్రభు నమ్ముకున్నానయ్యా, విగ్రహాలన్నీ తీసి పారేసాను, బాప్తీసం కూడా పొందాను, ఏమైందామంటే ఈ మధ్య రాత్రి కల్లో కూడా వస్తున్నాయి అయ్యా. రాత్రికి ఏమవుతున్నాయంట? కల్లోకి వస్తున్నాయి అయ్యా, పిలుస్తున్నాయి అయ్యా, రమ్మని చెప్తున్నాయి అయ్యా. అందుకే బైబిల్ ఏమంటుంది? కుక్క తన వాంతికి తిరిగినట్టు, కడగబడిన పంది మళ్ళా బురదలోకి పోయినట్టు. అర్థమైందా? ఒకప్పుడు కక్కింది, వద్దు ఈ లోకం వద్దు, ఈ తాగుడొద్దు, ఈ పాపం వద్దు, ఈ అక్రమాలు వద్దని కక్కేసిన కుక్క మళ్ళీ ఏం చేసింది? కొంతకాలానికి కక్కిన దానికి బలపోయింది. ఈ పంది బురదలో బొల్లాడింది, వాక్యంతో కడగబడింది, ఆత్మతో కడగబడింది, మందిరానికి బాగానే వచ్చింది, మళ్ళీ ఈ మధ్య ఎక్కడ పోయింది? మీకు బాగా సమజైనట్టుంది కదా. అవ్వాలా. అందుకని ఐగుప్తీయులు మనల్ని
వదలరు. అందుకనే మరలా ఐగుప్తుల వశంలోకి మీరు వెళ్ళకూడదని, ఆ పాపపు వశంలోకి మీరు వెళ్ళకూడదని ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే మీ వెనుకటి భాగమున కావలి కాస్తున్నాడు. కూడా చెవులు గట్టిగా. మరలా మిమ్మల్ని ఈడ్చుకొని పోకూడదు, మరలా మీరు లోకములోకి వెళ్ళకూడదు, విడిచిపెట్టిన పాపములోకి వెళ్ళకూడదు, వదిలి వచ్చిన వాటిని పట్టుకోకూడదు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకి వెలుగునిచ్చి ఐగుప్తులకు చీకటినిచ్చి ఐగుప్తులట కనానుకు చేరేంత వరకు కూడా ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలని సమీపించలేదు. కారణం ఏమిటయ్యా అంటే ఇశ్రాయేలు దేవుడు వెనుకటి భాగమున కావలి కాస్తున్నాడు. ప్రేమిని దేవుని బిడ్డలారా, మనం పరలోకము చేరేంత వరకు కూడా, పరలోక పురమునకు చేర్చబడేంత వరకు కూడా ఆర్భాటముతో, ప్రధానతో, శబ్దంతో, దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కి రమ్ము అనే స్వరం వినబడేంత వరకు కూడా మనం వదిలిపెట్టిన ఐగుప్తీయులు మనల్ని సమీపించకుండా ఉందురుగాక. కొట్టుకో సపోర్ట్లు గట్టిగా. మనం కోరుకున్న రేవుకు చేరేంత వరకు, మనం చేరవలసిన గమ్యము చేరేంత వరకు, మనం ఆశించింది అందుకునేంత వరకు, ప్రార్థించింది పొందుకునేంత వరకు కూడా ఆ ఐగుప్తీయులు మనం ఏం చేయకూడదండి, మనం వదిలిపెట్టి వచ్చిన ఏ పాప మనల్ని సమీపించకూడదండి. వెనక ఎవరు ఉండాలా? ఇప్పుడు వెనక కావలి కాయడం మంచిదా కాదా? మరి అంత కావలి కాస్తున్న దేవునికి మనం ఏం చేయాలా అని చెప్పండి. మరి అయితే స్తుతిస్తుందని సరిపోయేది. గట్టిగా చెప్పు, గట్టిగా. ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. కొడు చప్పులు గట్టిగా ప్రభువుకి. ముచ్చటంగా మూడమాట చెప్పి ముగిచ్చేస్తా. ఒకటి, మన మనవి ఆలకించి మన దుఃఖాన్ని పోగొట్టి క్షేమాన్ని కలుగు చేస్తాడు. రెండవది, మన వెనుకటి భాగమున కావలి కాస్తాడు. మూడో మాట, కీర్తనలు 68వ కీర్తన 35వ చరణం. అందరు బైబిల్ ఉన్నారు, బైబిల్ తెరచి చూడండి. 68వ కీర్తన 35వ చరణం. ఓకే, చదవన్నాం. ఆయన తన పరిశుద్ధ స్థలములలో, ఎవరైనా ఆయన భీకరుడైన దేవుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలమును పరాక్రమమును అనుగ్రహించుచున్నాడు. ఇశ్రాయేలు దేవుడే. ఏ దేవుడు? గట్టిగా ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకి బలమును పరాక్రమమును అనుగ్రహించుచున్నాడు. బలము, పరాక్రమం అంటే అర్థం ఏంటంటే శక్తి అని అర్థం. స్ట్రెంగ్త్ అండ్ పవర్. బలము, శక్తిని అనుగ్రహించుచున్నాడు. ఎవరికి? తన ప్రజలకి. ఎవరు? ఇశ్రాయేలు దేవుడు. ఎందుకయ్యా జకర్యా గారు తెగ పాడేస్తున్నావు, తెగ ఆరాధన చేసేస్తున్నావు ఇశ్రాయేలు దేవునికి అంటే, ఆ ఇశ్రాయేలు దేవుడే బలమునిచ్చిన వాడు ఆయనే, శక్తిని ఇచ్చినవాడు ఆయనేనయ్యా. అందుకని బలమునిచ్చిన దేవుణ్ణి, శక్తినిచ్చిన దేవుణ్ణి, ఆ ఇశ్రాయేలు దేవుని స్తుతించకుండా నేను ఉండగలనా? తన ప్రజలకి అన్నాడు. తన ప్రజలు అంటే ఎవరు? ఆయన రక్తము చేత కొనబడిన తన ప్రజలు, బాప్తిస్మము ద్వారా ఆయన్ను ధరించుకొనిన ప్రజలు, ఆత్మచేత క్రీస్తు ముద్రలు కలిగిన ఆయన ప్రజలు, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థనలో ఎడతెగక నిలిచి ఉన్న ఆయన ప్రజలకి దేవుడు బలమును, శక్తిని అనుగ్రహించునుగాక. గడి చెప్పండి. నిశ్చయముగా ఇశ్రాయేలు దేవుడు ఈ ఆరాధనలో పాల్గొనినటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు బలం అనుగ్రహించునుగాక, శక్తిని అనుగ్రహించునుగాక. ఇశ్రాయేలు దేవుడు బల పరాక్రమములు దయచేయునుగాక, బల పరాక్రమములతో నింపబడుదుముగాక.
ప్రేమైన దేవుని బిడ్డలారా, మనకేం కావాలి? బలము కావాలి, పరాక్రమనబడే శక్తి కావాలి. మరి ఇశ్రాయేలు దేవుడు ఎవరు? ఆయన అధిక బల సంపన్నుడు, ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన శక్తిగా అధిక శక్తిమంతుడైన దేవుడు. అందుకని ఆయన ఇశ్రాయేలు దేవుడు బలవంతుడు గనక మనకు బలం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన శక్తివంతుడు గనక ఆయన తన శక్తిని మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాసపు యాత్రలో, ఈ పరలోకపు పరుగులో, ఈ పరలోకపు ప్రయాణములో ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి ఏం కావాలి? బలము కావాలి, శక్తి కావాలి. అంటే మనం బలహీనులు కాకూడదు, శక్తిహీనులమి మనము కాకూడదు. మనం ఎప్పుడు ఎలా ఉండాలి? బలవంతులమై ఉండాలి. ఎప్పుడు మనం ఎలా ఉండాలి? శక్తిమంతులమై ఉండాలి. అందుకే యేసు ప్రభువు కూడా, మీరు యెరూషలేములోకి వెళ్ళండి, కనిపెట్టి ప్రార్థన చెయ్యండి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, నాకు సాక్షులుగా బ్రతుకుతారు. నాకు సాక్షులుగా మీరు బ్రతకాలంటే మీకేం కావాలి? శక్తి కావాలి అని ప్రభు చెప్పాడు. అందుకనే యేసు ప్రభు చనిపోయిన తర్వాత చనిపోయిన ఆ రోజు మొదలుకొని 50వ రోజు పెంతెకోస్తు పండుగ దినం. ఈరోజు పెంతెకోస్తు దినం. ఈరోజు ఏ దినం అండి? ఈరోజు పెంతెకోస్తు దినం. కనుక ఈ పెంతెకోస్తు దినమున ప్రభు చెబుతున్నాడు, ఆ రోజు 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చున్న ఇల్లంత నిండి అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు భాషలు మాట్లాడినట్లుగా ఈరోజు మీరందరూ కూడా నా ఇశ్రాయేలు దేవుని ద్వారా మీరంతా శక్తిని పొందుదురుగాక, శక్తిమంతులుగా మార్చబడుదురుగాక. పరిశుద్ధాత్మ ద్వారా మీరు శక్తిని పొందుదురుగాక. యేసు ప్రభు అంటున్నాడు, మీ మీదికి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అని. ఆ శక్తిని పొందుకున్నప్పుడే నా కొరకు మీరు ఎలా ఉంటారో సాక్షులుగా మీరు బ్రతుకుతారు. యూదయ, సమరయ, భూదిగంతముల వరకు. యూదయ అంటే ఎవరు? దేవుని స్తుతించేవారు. అంటే నీ బంధువుల మధ్యలో, నీ స్వజనుల మధ్యలో నాకు సాక్షిగా మీరు బ్రతకాలి. యెరూషలేములో అంటే సంఘములో నాకు సాక్షులుగా బ్రతకాలి. భూదిగంతముల వరకు అంటే ఎక్కడ ప్రజలు ఉన్నారో ఆ భూదిగంతముల వరకు మీరు నాకు ఎలా ఉండాలి? సాక్షులుగా బ్రతకాలి. ఎలాగా? నీ కుటుంబములో, నీ స్వజనుల మధ్యలో, సంఘములో, సమస్త జనుల ఎదుట మీరు నాకు సాక్షులుగా బ్రతకాలి. నాకు సాక్షులుగా బ్రతకాలంటే మీ మీదికి ఏం రావాలి? శక్తి రావాలి. ఆ శక్తిని పొందుకోవాలంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకొని తీరాలి. కొడుచబలి గట్టిగాను. అందుకని దేవుడు తన ప్రజలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడయ్యా అంటే శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ శక్తి ఏం చేస్తుందయ్యా అంటే మనని సాక్షులుగా ప్రభువు కొరకు నిలబెడుతుంది. రెండవదిగా ఆయన మనకు బలమునివ్వాలనుకుంటున్నాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడండి? బలము అనేది పైన, శక్తి అనేది అంతరంగము. బలము పైన, శక్తి అంతరంగం. అందుకనే పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మనతో ఉన్నవాడు బలాన్ని ఇస్తాడు, మన లోపల ఉన్నవాడు మనకేమిస్తాడు? శక్తిని కలుగు చేస్తాడు. అందుకని బైబిల్ అంటుంది, దేవుని వాక్యము ద్వారా మనం బలం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ ద్వారా మనం బలం పొందుకోవాలి, విశ్వాసము ద్వారా మనం బలం పొందుకోవాలి, కనిపెట్టి ఎదురు చూచుట ద్వారా మనం బలం పొందుకోవాలి, కృప ద్వారా మనము బలము పొందుకోవాలి. ఎందుకయ్యా బలం పొందుకోవాలి మనం? శక్తి దేని కొరకయ్యా అంటే సాక్షులుగా బ్రతకడానికి. బలము దేని కొరకయ్యా అంటే బైబిల్ అంటుంది, నాకు యుద్ధమునకు బలమును ధరింపచేయువాడు ఆయనే అన్నాడు. ఒక వ్యక్తి యుద్ధము చేయాలి అంటే, సాతానుతో యుద్ధము చేయాలి అంటే, ఆ యుద్ధంలో పోరాడి గెలవాలంటే ఏం కావాలి? ఊరికి ఊగులాడుకుంటా పోయావు అనుకో, ఎగిస్తాను ఎక్కడ పడతావు? సున్న బట్టిలో పడతావు. అందుకని మనకేం కావాలా? మనకేం కావాలంటే బలం కావాలి. బలం ఉంటే వాడిని ఏం చేస్తాం?
ఎదిరించగలుగుతావు. సాతానుగాడు ఎవడు? బలవంతుడు కనుక బలవంతుని ఎదిరించాలని మనకేం కావాలి? అధిక బలం కావాలి. అందుకే బైబిల్ ఏమంటుంది? రాజునకు బలం ఇస్తాను, అభిషేకించిన వానికి అధిక బలం ఇస్తానన్నాడు. అభిషేకించబడినప్పుడు అధిక బలాన్ని పొందుతాం. అధిక బలముతో సాతానుగాడితో యుద్ధం చేస్తాం, మన జయ జీవితాన్ని పొందుకున్నాం. కూడా చెప్పలు గట్టిగాను. అందుకనే నెహెమ్యా కాలంలో చూడగలిగితే ప్రాకారాలు పడిపోయాయి, సమాధులు పాడైపోయాయి, అగ్ని చేత కాల్చబడిపోయాయి. కాల్చబడిన తర్వాత నెహెమ్యా సెలవు పెట్టాడు. సెలవు పెట్టిన నెహెమ్యా ఏం చేశాడు? పడిపోయిన ప్రాకారాలని, కాలిపోయిన ప్రాకారాలని, కూలిపోయిన సమాధులని మరలా బాగు చేయాలనుకున్నాడు. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఈ మంచి కార్యము చేయడానికి మనము బలము తెచ్చుకుందాం, మరలా మనము కట్టుదము రండి. కొడు చబులు గట్టిగాను. పడిపోయిన మందిరాన్ని మరలా కట్టుదాము రండి, మరలా బాగు చేసుకుందాం రండి, మరలా సరి చేసుకుందాం రండి. బలము దేని కొరకయ్యా అంటే మనల్ని మనము కట్టుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనం చక్కదిద్దుకోవడానికి ఏం కావాలి? బలము కావాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను కూడా చెప్పలు గట్టిగా. అంటే బలములోని ఇంకొక అనుభవం చెప్తున్నాను. ఒకటి శక్తి దేవుడు మనకి ఇస్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడు సాక్షులుగా బ్రతకడానికి. బలము దేనికయ్యా అంటే యుద్ధం చేయడానికి. బలము దేనికయ్యా అంటే మనల్ని మనం కట్టుకోవడానికి, దేవుని ఎదుట నిలబడ్డానికి. మూడవదిగా బలము దేని కొరకయ్యా అంటే ప్రయాణము కొరకు. దేని కొరకండి? చెప్పండి అమ్మా. ఎక్కడికి? గోవా కాదు. ఎక్కడికి ప్రయాణం? భూలోకము టు యమలోకమా? ఎవరుడు? యమలోకం కాదు. ఎక్కడికి? పరలోకానికి. గుడి సబ్బులు గట్టిగా. భూలోకం నుంచి పరలోకానికి మన ప్రయాణానికి ఏం కావాలి? ఇది పులిహారులు, సద్దురొట్లు, చపాతీలు తీసుకెళ్తావే ప్రయాణంలో, అట్లాగా మన ప్రయాణానికి ఏం కావాలా? ఒకసారి ఒక భక్తుడు ఒక ఆయన ఉన్నాడండి, నాకులాగా పాస్టర్ గారు, ఆయన పిల్లిపేటాకు లేని పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుని, ప్రభువా మందిరం కట్టాలయ్యా, ఆ పక్క స్థలం కొనాలి, ఈ పక్క స్థలం కొనాలయ్యా, ఏంటి స్థలాలు కొనాలయ్యా, మందిరం కట్టాలయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. పోస్ట్ అని పోస్ట్ మ్యాన్ వచ్చాడు. ఎవడు? పాస్టర్ గారు అనుకున్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించినట్టున్నాడు. ఎవరో ఫారిన్ నుంచో లేకపోతే ఏదో రాష్ట్రం నుంచి నా కోసం చెక్కు బుక్ పెట్టి నా కోసం పోస్టర్ పంపించినట్టున్నాడని ప్రభానికి స్తోత్రమయ్యా, సంతకం పెట్టొస్తానయ్యా అని పోయాడు. వెళ్ళి సంతకం పెట్టాడు, కవర్ చెప్పాడు. దాంట్లో చెక్కు లేదు, బుక్కు లేదు, పేపర్ ఉంది. పేపరా అనుకున్నాడు. ఏమిటా పేపర్ అని తీసి చదువుతున్నాడు. చదువుతూనే ఉన్నాడు, చెమట్లు పడుతూనే ఉన్నాయి. చదువుతూనే ఉన్నాడు, కన్నులు చెమ్మగిల్లిపోతున్నాయి. చదువుతూనే ఉన్నాడు, నీరసం వచ్చేస్తుంది. చదువుతూనే ఉన్నాడు, గడగడ వణికిపోతున్నాడు. పాస్టర్ గారి దగ్గర బ్రదర్ ఒకడు ఉన్నాడు. ఇప్పుడే కదరా పాస్టర్ గారు 3 ప్లేట్లు తిన్నాడు, 2 గ్లాసులు జ్యూస్ కూడా తాగాడు కదరా, ఫ్రూట్లు కూడా తిన్నాడు కదరా, ఫ్లూట్లు కూడా వాయించాడు కదరా, ఏందిరా వణికిపోతున్నాడు ఏంటి? చదువుతున్నాడు వణుకుతున్నాడు. ఏమైపోయిందని బ్రదర్కి అర్థం కావట్లే. ఏముందంటే, ఓ ఏలియా మా బయలు ప్రవక్తలని 450 మందిని వెంటాడి వేట కొడవలతో నరికి ముక్కలు చేసి పక్కన పెట్టేశామంటగా. వచ్చింది, నాకు సమాచారం అందింది. గుర్తుపెట్టుకో, సాయంకాలానికల్లా 451 నెంబర్ ఎవరు? మీకు బాగా తెలుసు అనుకుంటానే. 451 నెంబరు నువ్వే. ఇంతే సంగతులు ఇట్లు యజబేలు అని సంతకం పెట్టి సీలేసి పంపించింది. అయ్యగారు లెటర్ మొక్క చదువుకున్నాడు, ఏడ్చుకుంటున్నాడు. లెటర్ మొక్క చదువుకుంటున్నాడు. సుడిగా సదురాబాయ్, ఆ పాస్టర్ గారు బట్టలు ఇప్పుడే ఉతికా, అయినా పర్లేదు సదేశే. ఎందుకు పాస్టర్ ట్రాన్స్ఫర్ ఏమైనా వచ్చిందా? చెప్తాను పదరా. సర్దుకున్నారు. బస్ స్టాండ్ దగ్గర వాడిని తీసుకెళ్ళాడు. బస్ స్టాండ్లో వాడిని బస్సు ఎక్కిచ్చాడు. అయ్యగారు మూట సర్దుకున్నాడు, అడవిలో పోయాడు. ఈయన బస్సు ఎక్కించి ఊరికి పంపించాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? అడవిలోకి వెళ్ళాడు. ఒక రోజంతా పోలీస్ ట్రైనింగ్ చేసినట్టుగా రన్నింగ్ చేసి అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడ మోకాల మీద ఉన్నాడు. ఉండాల్సిన చోట ఉండలేదు, కానీ ఉండాల్సిన చోట మోకాల మీద ఉండకుండా అక్కడికి వెళ్ళి మోకరించి ఏమని ప్రార్థన చేసినాడు? దేవుడా,
ఇంత మట్టుకు దాన్ని అట్లా చదవకూడదమ్మా. నేను చెప్పి నా ఫీలింగ్లో చదవాలి. ఇంత మట్టుకు చాలయ్యా, ఈ భక్తి నేను, ఈ సేవ నేను, ఈ విశ్వాస జీవితం నేను, ఈ పరిచర్య నేను, ఈ టైపులో చదవాలి దాన్ని. కొన్నిసార్లు సౌండ్ ఇవ్వాలో, కొన్నిసార్లు సౌండ్, ఎందుకని దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలా. ఇంత మట్టుకు చాలు అనకూడదాన్ని. ఇంత మట్టుకు ఫీలింగ్ మారాలా. ట్రాజడీలో శివరంజన రాగం ఎక్కియాలి దానికి. ఇంత మట్టుకు చాలయ్యా, నేను ఇంకా ఈ సేవ. ఎన్నిసార్లు అని వింటావు నువ్వు, ప్రభా ఈ తాగుబోతు భర్త తట్టుకోలేకపోతున్నా, నన్ను ఈ నిందలు ఈ అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను ఈ పిల్లలతో నేను ఏగలేకపోతున్నాను, నన్ను ఈ అప్పుల మాట పడలేకపోతున్నాను. ఎవరు చేయమన్నారు నిన్ను? ఎవరు చేయమన్నారు? చేతివి తీర్చు, మన ఆయన మీద అని చెప్పడం ఎందుకు? నా వల్ల ఇంత మట్టుకు నేను, ఇంత మట్టుకు చాలయ్యో, నన్ను చంపి. ఏమన్నాడని? నన్ను చంపి అడిగాడు. ఏమన్నాడమ్మా? నా పొలం తీసేసుకో, నువ్వు చంపేయి, అర్జెంట్ దిగొచ్చి పడపడపడ పొడి చేసి నన్ను చంపేయి. అక్కడ మనిషి ఏమన్నది? చంపేస్తానన్నది. అక్కడ సాగొచ్చుకపోయి అక్కడ మనిషి చంపేస్తానది కదా, ఆ మనిషి దగ్గర సాగొచ్చుగా. చంపేస్తానన్న మనిషి దగ్గర ఏమో పారిపోయాడు. ఇక్కడికి వచ్చేమంటున్నాడు? అర్జెంట్ దిగిరా, సింహాసనం దిగిరా, దేవతలు విడిచిపెట్టురా, రా, ఎందుకు? నన్ను చంపే. అంటే ఆయన స్వభావానికి విరుద్ధమైనది చేయమని. నన్ను చంపేసేయ్, నన్ను తీసేసుకోయ్యా, ఇంకా నా వల్ల కాదయ్యా, ఇంకా నేను చేయలేనయ్యా, ఒక ఆడ మనిషి చేతులు నేను చావడం ఏంటయ్యా, ఒక ఆడ మనిషి చేతులు నేను చావడం ఏంటయ్యా, ఓ గొల్లున ఏడుస్తున్నాడు. నేను అంటాను, ఈ ఏలి ఎలాంటి వాడు తెలుసా అండి? ఏ ఆకాశమా, 3.5 సంవత్సరం చినుకు పడ్డ, తొప్పర పడ్డ, వాన పడ్డ. ఎవరు తన్నాడు? ఆకాశముతో మేఘాలతో చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు మేఘాలకి. ఆ మేఘాలన్నీ డ్వాక్రా మీటింగ్ పెట్టుకొని మూట కట్టుకొని భూమికి ఇంతున్నాడు. భూమికి 3 అడుగులు ఉన్నాడు. మాకెళ్ళి ఏలెత్తు చూపించి మేము వర్షం పడకూడదు అంట. వర్షాకాలం దగ్గర పడింది, వర్షం పడకూడదు అంటాడేంటి? ఇదే భూమి 3 అడుగులు, నీ పొట్టాడు, వర్షం పడకూడదు అంటున్నాడు అని వీళ్ళందరూ మూట కట్టుకుని ఎవరి దగ్గర పోయారు? సృష్టికర్త దగ్గరికి వెళ్ళాను. అయ్యా, మమ్మల్ని సృష్టించింది నువ్వా పొట్టాడా? భూమికి 3 అడుగులు ఉన్నాడయ్యా ఏలియా, మాకని ఏలెత్తు చూపించి మాట్లాడుతున్నాడు. నీ మాట వినమంటావా, వాడి మాట వినమంటావా? ప్రభు చిరునవ్వు నవ్వి, నా సేవకుని మాటే నా మాట అన్నాడు. కూడా చప్పట్లు గడిగా. మేఘాలన్నీ మీటింగ్ పెట్టుకొని మూట కట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ మాట విని మూతి ముడుచుకొని పక్కకు పోయి. అలాంటోడు ఎవరు? ఏ ఆకాశమా, అగ్ని గురు, ఇందాక వర్షం అన్నావే, ఇందాక వర్షం, ఇప్పుడు నేను చెప్పింది చెయ్యి. అగ్ని గుర్రం అంటే అగ్ని కురిసింది, వర్షం పడమంటే వర్షం పడింది, వర్షం ఆగమంటే ఆగి. ఇన్ని చేశాడు కదా. ఆ లెటర్ మొక్క తీసుకొని అర్జెంటుగా బండి స్టార్ట్ చేసి రీడ్ వెళ్ళిపోయి బండి ఆడ వదిలేసి అంతఃపురంలోకి వెళ్ళి, ఓ యజమానా రా, బయటికి రా అని యజమాని పిలిపించి, ఏ అగ్ని, ఈ మనిషి నరకాసుని కాల్చినాడు, కాల్చేయి అంటే కాల్చదా కాలవదా? సరిగ్గా చెప్పాలి. కాల్చిద్ది కదా, ఖచ్చితంగా కాల్చిద్ది, అది ఖచ్చితమే, అది ఖచ్చితంగా కాల్చిద్ది కదా. కానీ ఏలి ఏం చేశాడు చెప్పు? ఇన్ని అద్భుతాలు చేసిన వాడు, ఇన్ని సూచక క్రియలు చేసిన వాడు, ఇప్పుడు చిన్న సమస్య రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న శోధన రాగానే, ఎవరో ఏదో
అన్నారని ఎవరో ఏదో, మాట్లాడని ఎవరో ఏదో, రాశారని ఎవరో ఏదో, ఇంత నింద మీద వేశారని మూతి ముడుచుకొని మందిరం అనుకుంటావా? ప్రార్థన చేయడం అనుకుంటావా? తినడం మానేస్తావా? మానవు. ఇంత తింటావు మళ్ళీ పడుకొని ఆలోచిస్తావు, ఇంత తింటావు మళ్ళీ పడుకొని. కొంతమంది చూడండి ఏంటమ్మా మందిరానికి రావట్లేదు అన్నాం అనుకో, ఏమొత్తలే పాస్టర్ గారండి, బాధలన్నీ నాకే వస్తున్నాయి, కష్టాలన్నీ నా మీదకే వచ్చేస్తున్నాయి, కష్టాన్ని దగ్గర చుట్టం నేను అనుకుంటానయ్యా, నేనంటే బాగా లవ్ అనుకుంటానయ్యా, అందుకే నా చుట్టే తిరుగుతున్నాయి కష్టాలన్నీ, అందుకే నేను మందిరానికి రాలేదయ్యా అని. నేను ఊరుకుంటావా? తిన్నావమ్మా ఏమైనా? తిన్నాను. తిండి మానుకోరు, మందిరం మానుకుంటారు. తిండి మానుకోరు, ప్రార్థన మానుకుంటారు. తిండి మానుకోరు, బైబిల్ చదవడం మానేస్తారు. అవునా కదా? నేను చెప్పి నిజమే కదా? ఏలియా ఎందుకు అలా అయిపోయావు నువ్వు? ఆ మనిషి లెటర్ రాసి పంపించేది, నన్ను చంపేస్తుందయ్యా, 451 నెంబర్ నేనేనంటానయ్యా. ప్రాణ భయాన్ని గుప్పిట్లో పెట్టుకొని చావాలని ఆశపడి బదరీ వృక్షం కింద కూర్చొని ఏడుస్తున్నాడు ఏలియా ఎవరు? ఒకప్పుడు ఏలియా ప్రార్థన ఏంటి, విశ్వాసం ఏంటి, భక్తి ఏంటి, రోషం ఏంటి, పౌరుషం ఏంటి? చిన్న సమస్యకి కృంగిపోయి అలసిపోయి సమస్యలిపోయాడండి. ప్రార్థనలో ఏం చేశాడు? ప్రార్థన చేసి ఏం చేశాడండి? మనోళ్ళకున్న మంచి గుణం ఏం తెలుసా? ముందు నిలువు మోకాల మీద ఉంటారు, 2 చేతులు పైకి ఎత్తుతారు, 2 నిమిషాలు చేతులు దిగుతాయి, 5 నిమిషాలకు మోకాలు దిగుతాయి, 10 నిమిషాలకు తలకాయ నెల మీద పోయింది, ఎక్కడికో వెళ్ళిపోతారు. అరగంట తర్వాత కాళ్ళు తిమ్మిరి పడతాయి, అప్పుడు లేస్తారు. కాళ్ళు తిమ్మిరి పడి లోపల అప్పా అని లేస్తారు. నిద్రపోయాడు లోపల దేవదూతలు వచ్చి పిండి ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో తెలియదు, పిండి తీసుకొచ్చి 3 రాళ్ళు పెట్టి, ఆ రాళ్ళ మీద పెన్నెం పెట్టి, పొలలు ఏరుకొచ్చి నిప్పు రాజేసి పెన్నెం కాల్చి బాగా రొట్టెలు చేసి ఏంటి తిన్నగా వెళ్ళి, ఏలియా పైకిలే. అయ్యగారికి అలవాటు, కాకులు పెడతా ఉంటే తిని లేచాడు. రొట్టెలు పెట్టి మళ్ళీ నీళ్ళు కూడా, మళ్ళీ మినరల్ వాటర్, ఏ నీళ్ళు పెడతాడు, నీళ్ళు తాగడం వల్ల అయ్యగారికి మినరల్ వాటరే కావాలా? ఏ వాటరు? మినరల్ వాటరే కావాలి. లేలియా రొట్టెలు తెచ్చిపెట్టా, మినరల్ వాటర్ తెచ్చావా? మినరల్ వాటర్ తెచ్చావా? తెచ్చా. శుభ్రంగా తిన్నాడు, తాగాడు, మళ్ళీ పడుకున్నాడు. తిన్న వెంటనే పడుకుంటే మూతి మీద కొట్టరు. జనరల్గా మీ ఇంట్లో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ తిన్న వెంటనే మంచం ఎక్కారనుకోని ఏం చేస్తారు? తిన్నాడో పడుకున్నాడు, మరలా రొట్టెలు కాల్చి మరలా పెడితే లేచి మళ్ళీ తేపుకుంటా తిన్నాడు. బైబిల్ రాయబడిన మాట తెలుసా? ఆ భోజనం యొక్క బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు నాన్ స్టాప్ ప్రయాణం. కొడుచొప్పులు గట్టిగాను. ఎక్కడికి ప్రయాణం? అత్తగారింటికా? ఎక్కడికి ప్రయాణం? పుట్టింటికా? ఎక్కడికి ప్రయాణం? బీచ్కా? ఎక్కడికి? దేవుని పర్వతం అనబడే హోరేబు కొండకి, దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని ముఖాన్ని చూడడానికి, దేవుని పర్వతం ఎక్కేంత వరకు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 40 రాత్రి 2 సార్లు తిన్నాడండి. 2 సార్లు తిన్న 40 రాత్రింబగళ్ళు. మన ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం తింటాం, మళ్ళీ ఉదయానికి మధ్యాహ్నానికి మళ్ళీ మధ్యలో తింటాం, మళ్ళీ మధ్యాహ్నానికి రాత్రి తింటాం, మళ్ళీ మధ్యలో మళ్ళా తింటాం. అయినా అర్ధరాత్రికి మళ్ళా కడుపులో ఎలకలు పరిగెత్తున్నాయి, గుర్రాలు పరిగెత్తున్నాయి అని మళ్ళా ఫ్రిడ్జ్లో ఏముంటే అది పెట్టుకొని తింటాం అనా కదా. 2 సార్లు తిన్నాడు. ఆ భోజన బలం చేత ఎన్ని రోజులు నడిచాడంట? బలము దేనికి? ప్రయాణము చేయడానికి. కూడా చొప్పులు గట్టిగా అలసిపోకుండా ప్రయాణం చేయాలి, సొమ్మసిల్లిపోకుండా ప్రయాణం చేయాలి. సొమ్మసిల్లువానికి బలము ఇచ్చువాడు, శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. మన ప్రయాణము భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళాలండి. ఈ ప్రయాణంలో మనం ఏమవ్వకూడదు? అలసిపోకూడదు. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు, పక్షి రాజులు రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయ్యక పరిగెత్తుతారు, సమస్యలక
నడిచిపోతారు. అంటే మన ఆత్మీయ యాత్రలో, విశ్వాస యాత్రలో, ఈ మార్గంలో మనం ఏమవ్వకూడదు, ఇంకా జాలి అబ్బా ఇంకా ప్రయాణం చేయలేను, 20 సంవత్సరాలు చేశానులే, 30 సంవత్సరాలు చేశానులే, నాకు జాలి అనకూడదు. భక్తికి రిటైర్మెంటు, వాలంటీర్ రిటైర్మెంటు లేదమ్మా. నువ్వు చస్తేనే, ప్రభు వస్తేనే నీ భక్తికి ముగింపు. అంతవరకు చెయ్యాలి గట్టిగా, అలసిపోకూడదు. చాలామంది ఇప్పటికే ఇంకా సార్లే భక్తి, సార్లే ప్రార్థన, ఇంకా సార్లే సేవ అని అలసిపోతున్నారు. అందుకే అలసిపోయిన వారికి, సొమ్మసిల్లిపోయిన వారికి దేవుడు బలమిచ్చి నువ్వు ప్రయాణము చెయ్యాలి. ఎక్కడికి అంటే దేవుని పర్వతం ఎక్కేంత వరకు ఉడ్చవలు గట్టిగా. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బుర్రతో ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు, ఆయన పిలిచినప్పుడు, ఆయన చెంతకు చేరేంత వరకు మనం ప్రయాణము చేయాలి. ఎక్కడ ఆగిపోకూడదు, ఎక్కడ సమస్యలిపోకూడదు, ఎక్కడ నిలిచిపోకూడదు, ఎక్కడ వెనకంజ వెయ్యకూడదు. ఒకవైపు యుద్ధము చేయడానికి బలం కావాలి, ఒకవైపు మన జీవితాన్ని మనం కట్టుకోవడానికి బలము కావాలి, మరొక వైపు ప్రయాణము చేయడానికి మనకు. అప్పుడు ఏలియాతో అంటాడు, ఏం ఏలియా, ఏం మాట్లాడుతున్నావు ఏలియా, నువ్వేనా మాట్లాడేదా మాటలు? కొంతమంది విశ్వాసులు అన్నగా చాలన్న మా వల్ల కావట్లేదన్న, మేము చేయలేకపోతున్నామంటే మాకు అనిపిస్తుంది, నువ్వేనా మాట్లాడేది మాటలు? నువ్వేనా ఏలియా, నువ్వేనా మాట్లాడేది మాటలు? నేనేనయ్యా. ఒక ఆడ మనిషి ఎదురు చావడం ఎందుకని? ఏలియా, నువ్వేనా మాట్లాడేది? చచ్చిపోతామంటావేంటి నువ్వు? చావే పరిష్కారం అనుకుంటున్నావు ఏలియా? అసలు నిన్ను చచ్చిపోకుండా తీసుకుపోదాం అనుకుంటున్నా నేను. చచ్చిపోకుండా నేను పరలోకాన్ని తీసుకొని వెళ్దామని నేను అనుకుంటే చంపమంటావేంటి నువ్వు? నీ మీద నాకు ఎన్ని తలంపులు ఉన్నాయి, ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. నువ్వు రాజులను అభిషేకించాలి, ప్రవక్తలని నువ్వు అభిషేకించాలి. ఇంత పెట్టుకొని కొరకు అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు రెడీ చేసి పెట్టా నీకు, నేను తీసుకుని వెళ్ళిపోవడానికి. ఇంత నీ మీద నాకు ప్రణాళిక ఉంటే, నీ మీద ఇంత ఉద్దేశం ఉంటే, సమస్యలిపోయి అలసిపోయి నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఈ భక్తి నేను చెయ్యలేను, ఈ కుటుంబంతో నేను ఏగలేను, ఏంటి అమ్మ ఇది నా వల్ల కాదు, నాకు కాదు అని మాట్లాడతావు ఎందుకు? తిను, నీకు బలం తక్కువైనట్టు తిను. ఏది జీడిపప్పు బాదం పప్పు కాదు, బలం తెచ్చుకో. వాక్యం చదివి బలం తెచ్చుకో, కృపను పొందుకొని బలం తెచ్చుకో, పరిశుద్ధాత్మను పొందుకొని బలం తెచ్చుకో, నా కొరకు కనిపెట్టి బలం తెచ్చుకో, విశ్వాసంతో బలం తెచ్చుకో. ఆ బలము చేత ప్రయాణం చేయి. ఎక్కడ నువ్వు అలసిపోకూడదు. కూడా చెప్పులు గట్టిగా. ప్రభు వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు కూడా మనము అలసిపోకుండా మన ప్రయాణానికి ఏం కావాలి? యేసయ్య సాక్షిగా బ్రతకడానికి శక్తి కావాలి, ప్రయాణానికి బలం కావాలి. ఈ బలము శక్తి ఇచ్చేది ఎవరు? అందుకే ఆయన స్తుతింపబడునుగాక. కూడా సభలు గట్టిగా. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఇశ్రాయేలు దేవుడు మన మనవిని ఆలకించి మన దుఃఖాన్ని తొలగించి మనకు క్షేమాన్ని కలుగు చేస్తాడు. ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తాడు? మన వెనుకటి భాగమున కావలి కాస్తాడు. 3, ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తాడు? బలమును శక్తిని కలుగు చేస్తాడు. ఇట్టి ఇశ్రాయేలు దేవుడు ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక, ఎల్లప్పుడూ స్తుతింపబడునుగాక. ఇట్టి ఇశ్రాయేలు దేవుని మనము కలిగి ఉన్నందుకు మనం ధన్యులము. ఇటు ఇశ్రాయేలు దేవుని ఆరాధించుచున్న మనము ధన్యులము. ఇటు ఇశ్రాయేలు దేవుని మనము కలిగి ఉన్న మనము ధన్యులము గనక ఆయన స్తుతింపబడునుగాక, ఆయన ఆరాధింపబడునుగాక, ఆయన గణపరచబడునుగాక, ఆయన గొప్ప చేయబడునుగాక. ఏది ఇశ్రాయేలు దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా ఇశ్రాయేలు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, చప్పట్లు కొడుతూ గట్టిగా. నిశ్చయముగా ఇది మొదలుకొని ఇశ్రాయేలు దేవుడు మనతో కూడా ఉండునుగాక, మనతో కూడా ఉండునుగాక. అందరూ మోకరిద్దామా? మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ నామాన్ని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు, మాకు చాలిన దేవుడు. గతించిన 5 మాసాలు నీ కృపారెక్కల నీడలో మమ్మల్ని దాచేరినైనా ఎంతోమంది మాకంటే జ్ఞానవంతులు, భాగ్యవంతులు లోకములు
కాలగర్భములో కలిసిపోయినప్పటికీ తండ్రి, యోగ్యత లేని మమ్మలను, అర్హత లేని మమ్మలను తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలబెట్టినందుకు స్తోత్రం. మీరు చూపుని మీ అపారమైన ప్రేమ కొరకు నీకు స్తోత్రము నాయన. ఈ లోకములో ఎంతోమంది నశించిపోయినప్పటికీ తండ్రి, నీ కృపా రెక్కలి నీడలో మమ్మల్ని దాచేరు యేసయ్యా. నీ సిలువ నీడలో మమ్మల్ని దాచేరు, నీ కృపలో మమ్మల్ని నిలవబెట్టారు, నీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు నీకు స్తోత్రం. నిజముగా మీరు చూపిన ప్రేమకు ఏమి ఇవ్వగలము నాయన. మీరు మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఆశీర్వదించి నీ సన్నిధిలో మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు నీకు స్తోత్రం. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకొనలేము. మీ వంటి దేవుడు ఈ లోకములో ఎవ్వరూ లేరు యేసయ్యా. మంచి దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రం. మాకు చాలిన దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రం. స్తుతి సింహాసనమందు ఆసీనుడైన దేవుడుగా ఉన్నందుకు నీకు స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రిగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆరాధనలోనికి తండ్రి మీరు మా మధ్యలో దిగి వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడుగా మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం. పరలోక సైన్య సమూహములతో నాయన పరిశుద్ధాత్మ దేవుడుగా దిగి వచ్చి నీ ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవా స్తుతించబడును గాక అని, ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవాని స్తుతించుడి, ఆరాధించుడి, ఆరాధనకు యోగ్యుడని మీరు మాతో మాట్లాడిన దేవుడు తండ్రి. నిజముగా ఈ లోకములో మీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు నాయన. ఇశ్రాయేలీలైన దేవుడని యెహోవాగా మీరు మాకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇశ్రాయేలీలైన దేవుడైన చేసే కార్యాలు ఏంటో తండ్రి మీరు మాకు చక్కగా వివరించినందుకు నీకు స్తోత్రం. మీ సేవకుడు నోట నీ మాటలు వించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రం. నీ మాటల కోసమే ఎదురు చూసామయ్యా, నీ మాటల కోసమే వేచి ఉన్నాం. నిశ్చయముగా మీరు మాతో మాట్లాడారు, మీరు మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రం. ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవా చేసే కార్యాలు తండ్రి, హన్నా నీ సన్నిధిలో తండ్రి దుఃఖముతో నిట్టూర్పుతో కృంగిన మనస్సుతో ప్రార్థించినప్పుడు నాయనా ఏలీ ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవా నిశ్చయముగా నీ మనవి ఆలకించి ఉన్నాడు. నీవు తిరిగి క్షేమముగా వీళ్ళుమని ఏ విధంగా సెలవిచ్చి ఉన్నాడో తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ రక్తముతో కడగబడిన నీ ప్రజలు నీ సన్నిధికి వచ్చి ఉండగా తండ్రి వారి మనవి వారి నిట్టూర్పును మీరు ఆలకించి అవును ఆమెనందుకు నీకు స్తోత్రము నాయనా. ప్రతి వారి కన్నీటిని తొలగించినందుకు స్తోత్రం, ప్రతి వారి దుఃఖాన్ని తొలగించినందుకు స్తోత్రము నాయనా. ఏ కుటుంబంలో నిట్టూర్పులు ఉండకూడదు యేసయ్యా, నిందలు అవమానాలు ఉండకూడనట్లు తండ్రి తిరిగి క్షేమముగా వెళ్ళుటకు మీరు సహాయము చేసినందుకు స్తోత్రం. మీరు మా మనవి ఆలకించినందుకు నీకు స్తోత్రము నాయనా. ఎవరైతే కన్నీళ్లతో మొరపెట్టి ఉన్నారో, ఎవరైతే దుఃఖముతో మొరపెట్టి ఉన్నారో వారి మనవి మీరు ఆలకించినందుకు స్తోత్రం. నిశ్చయముగా తండ్రి వారిని మీరు ఆశీర్వదించి తిరిగి క్షేమముగా మీరు పంపుచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. హెబ్బేజీ వేదనను తొలగించిన దేవుడవయ్యా, హెబ్బేజీ ఏ విధంగా నీ సన్నిధిలో మొరపెట్టి ఉన్నారో నాయనా ఆ విధంగా ఇశ్రాయేలీలైన దేవునికి మేము మొరపెట్టి ఆత్మను మాకు దయచేయండి, ప్రార్థించి ఆత్మను మీరు మాకు అనుగ్రహించండి. నీ సన్నిధిలో మొరపెట్టి ఆత్మను సంఘమంతటికి మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు నీ వచ్చి ఉన్నావని బోయాజు రూతుని ఏ విధంగా సెలవిచ్చి ఉన్నాడో తండ్రి, నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరూ నిలవబెట్టారు యేసయ్యా. నీ సన్నిధిలో మీరు మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రం. మీరిచ్చే బహుమానము కొరకు మేమందరము జీవించినట్లు సహాయము చేయమని అడుగుచున్నాను తండ్రి. మా పితరులైన ఇశ్రాయేలీలకు నాయన వెనకటి భాగములో తండ్రి ఇశ్రాయేలీలైన దేవుడుగా ఉండి నిలిచి కార్యాలు చేసిన దేవుడువు తండ్రి, నీ రక్తముతో కడగబడిన మాకు యేసయ్యా వెనుకటి భాగమున మీరు నిలిచి ఉన్నందుకు నీకు స్తోత్రము నాయన. ఐగుప్తు అనే పాపం అనే దాసి కింద తండ్రి ఏ ఒక్కరు ఉండకూడనట్లు నాయన, బరల పాపములో పడిపోకూడనట్లు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు నాయన వేగిరపడే మనస్సును దయచేయండి. లోతు భార్య వలె లోకం వైపు పాపం వైపు చూడకూడనట్లు తండ్రి మీరిచ్చే బహుమానము కొరకు తండ్రి ఈ లోకంలో ఓపికతో పరిగెత్తే కృపని శక్తిని మీరు
మాకు అనుగ్రహిస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా. నీ యొద్దకు వచ్చేంత వరకు నాయనా, ఆ పరలోకములో నీ యొద్దకు వచ్చేంత వరకు నాయనా, ఈ లోకములో ఎక్కడ పడిపోకూడనట్లు తండ్రి మా వెనుకటి భాగమున నిలిచి ఉండి అంతము వరకు మీరు మమ్మల్ని కాపాడమని అడుగుచున్నాను తండ్రి. ఆ పరలోక పట్టణం చేరేంత వరకు, మధ్యాకాశములో నేను ఎదుర్కొనేంత వరకు తండ్రి మమ్మల్ని అందరినీ మీరు కాపాడుచున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ మాటలు విని తీర్మానంతో ప్రార్థన చేసుకున్న వారికి నాయనా, ఇశ్రాయేలీలైన దేవుడైన యెహోవా, భీకరుగా ఉన్న దేవుడవు నాయనా, భీకరుడైన దేవుడు, బలము కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడని సెలవిచ్చిన దేవుడు నాయనా. ఈ లోకములో మేము సాతానుతో పోరాడుటకు నాయనా నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆత్మను దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా అపవాదిని ఎదిరించే శక్తిమంతులుగా నింపమని అడుగుచున్నాను. భూదిగంతముల వరకు సాక్షులుగా నిలిచి ఉండాలి నాయన. అనేకులకు నీ ఎదుట సాక్షులుగా నిలిచి ఉండాలి. అపవాదితో పోరాడుటకు శక్తిమంతులుగా నింపండి. పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. ఆత్మ బలముతో నింపండి నాయన. అగ్ని జ్వాలలుగా దిగి వచ్చి తండ్రి ఒక్కొక్కరిని మీరు అభిషేకించండి నాయన. పరిశుద్ధాత్మతో నింపినందుకు స్తోత్రము తండ్రి. ఆత్మ బలమును పొందుకొని అపవాదిని ఎదిరించి శక్తిమంతులుగా మమ్మల్ని నింపినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, నీ సన్నిధిని మీరు మాతో నిలిపినందుకు స్తోత్రము నాయనా. ఈ ఆత్మీయ యాత్రలో మేము వెనకబడిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు నాయనా, ఆగిపోకూడదు నాయనా. బలము పొందుకొని పడిపోయిన వాటిని మరలా కట్టుకొనొచ్చు. నీ సన్నిధిలో ఆత్మయాత్రలో పరిగెత్తి కృపను మీరు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను. ఇప్పటి వరకు ఆత్మీయతలు ఎవరైతే పడిపోయినారో, ఎవరైతే బలహీనులైపోయినారో తండ్రి, మరలా వారిని మీరు బలపరిచినందుకు స్తోత్రం. శక్తివంతులుగా అభిషేకించినందుకు స్తోత్రం. బలవంతులుగా అభిషేకించినందుకు స్తోత్రం నాయనా. ఏలీవలే 40 రాత్రింబవళ్ళు ఏ విధంగా నీ సన్నిధిలో ప్రయాణం చేసి ఉన్నాడో, నీ వద్దకు వచ్చేంత వరకు నాయనా ఈ ఆత్మయాత్రలో పోరాడుటకు శక్తివంతులుగా నింపబడి ఆ మధ్యాకాశములో నేను ఎదుర్కొనే శక్తిని, కృప, అభిషేకాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. మా కొరకు మీరు త్వరగా రాబోచున్నారు నాయన. కడపూర శబ్దం ప్రతి ఒక్కరు వినాలి యేసయ్యా. పెండ్లి కుమారుడుగా రాబోచున్నారు. పెండ్లి కుమార్తెల వల్ల మేము అలంకరించబడి ఈ ప్రయాణములో సాగిపోయి సింహాసనానికి విరిచే బహుమానానికి వారసులుగా మీరు మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు స్తోత్రము తండ్రి. నీ సన్నిధిలో ఇశ్రాయేలీలైన దేవుడని యెహోవా మీరు మాకున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ కలిగినందుకు స్తోత్రం. ఇంతవరకు నడిపించని మీ సేవకుని మీరు వాడుకున్నారయ్యా. మీ పరిచర్యలో ఘనమైన పాత్రగా మీరు వాడుకోండి. మంచి ఆరోగ్యాన్ని, కృపనిచ్చి నడిపించండి. నీ ఎదుట అనేక జనములు నిలబెట్టుటకు శక్తివంతుడుగా, అభిషక్తుడుగా మీరు వాడుకుంటున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మా కొరకు రాబోచున్నారు. మమ్మల్ని అందరినీ రాకుడి కొరకు సిద్ధపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మని కన్నున్న సహవాసము, సన్నిధి, సముఖం, సమాధానం, ఆరాధనలో పాల్గొన్న వారికి, సకల కోటి పరిశుద్ధులందరికీ ఇశ్రాయేలు దేవుడు తోడై ఉండి రాకడ వరకు నడిపించునుగాక. గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఇశ్రాయేలు దేవుని కనపడదాం. స్తోత్రం, 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 స్తోత్రం.